హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరితో కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా నేనేంటంటే కొన్ని విషయాలు అడ్రెస్ చేయను. ఎందుకంటే ఆహ్, మీకు తెలుస్తది కదా అన్నీ. సో, నేను చెప్పేదేముంది అనే ఒక పాయింట్‌లో నేనేంటంటే పెద్దగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించను. మీ అందరికీ తెలిసిందే. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా నేమ్ అంజలి అండి. మీలో చాలా మందికి నా నేమ్ తెలీదు. అంటే ఆఫ్‌కోర్స్ నేను కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసిన దగ్గర చెప్తాను. బట్ చాలా మందికైతే తెలీదు. సో, నా నేమ్ అనేది మీకు తెలియాలి అని చెప్పి చెప్తున్నాను. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వేరే రీడర్స్ పేర్లుతో నన్ను పిలుస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ప్రైవేట్ రీడింగ్స్ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అదేంటంటే నేనైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండే ఇస్తున్నాను. అది మీకు తెలుసు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ చేసేవాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. మెయిల్ చేసేవాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఫేక్ అకౌంట్స్‌తో నాకేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్‌లు పెట్టడం, లేకపోతే నాతో మాట్లాడడం చేస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీ అనేది రివీల్ అవ్వకూడదు అని. ఓకే. అది మీ పర్సనల్ స్పేస్. దాన్ని నేను జడ్జ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇక్కడే అంటే కొంత స్కామ్ జరుగుతుందండి. నా ఛానెల్‌ని ఫాలో చేస్తూ నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్ కోసం వస్తున్న వాళ్ళని వేరే రీడర్ అయితే చెప్తారు. లేకపోతే వేరే దగ్గర అయితే ఇంకా బావుంటుంది అనుకోని ఈ రకంగా అంటే మిస్‌లీడ్ చేస్తున్నారు జనాల్ని. సో, అది ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకళ్ళ దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికి వెళ్ళినా అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. నా దగ్గరే చెప్పించుకోవాలని రూల్ అయితే ఏం లేదు. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు చెప్పించుకుంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూస్తారు. లేని వాళ్ళు మానేస్తారు. ఇక్కడ ఎక్కువ ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. కాకపోతే నేనెందుకు ఇలాంటి ఇష్యూని అడ్రెస్ చేస్తున్నాను అంటే పర్టిక్యులర్‌గా ఇలా వేరే దగ్గర రీడింగ్ చెప్పించుకున్న తర్వాత వాళ్ళేంటంటే రీడింగ్ చెప్పించుకున్న వాళ్ళు స్కామ్ జరిగినట్టు ఫీల్ అవుతున్నారండి. చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళేంటంటే తర్వాతొచ్చి నా దగ్గర చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే నాకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే నేను రీడింగ్ చెప్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఆర్ రీడింగ్ చెప్పకపోయినా సరే స్టిల్ అది ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే చెప్పించుకుంటారు. లేకపోతే లేదు. ఫోర్స్ ఏం లేదు కదా! బట్ ఇలాంటివి జరుగుతున్నాయంట. సో, నేనొకటే చెప్తానండి. నేనే కాదు ఏ రీడర్ కూడా మీ దగ్గరికొచ్చి మీతో మాట్లాడి రీడింగ్ చెప్పించుకోండి. మీకెక్కడ బావుంటుంది, అక్కడ బావుంటుంది అని ఫస్ట్ చెప్పరండి. అలా చెప్తున్నారు అంటే మిమ్మల్ని ఎవరో మిస్‌లీడ్ చేస్తున్నారు అనేది ఫ్యాక్ట్. సో, ఈవెన్ మీరు ఎవరి దగ్గరైనా ఒకళ్ళ దగ్గర రీడింగ్ చెప్పించుకున్నప్పుడు కూడా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉండి, మీకు అది కరెక్ట్ అనిపించి, లేకపోతే అట్‌లీస్ట్ టారో రీడింగ్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసమైనా సరే మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీరు అన్నీ చూసుకొని మీరు చెప్పించుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ డబ్బులనేవి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక రీడర్‌కి మీరు పే చేసే కదా చెప్పించుకుంటున్నారు. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఏదో చెప్పించుకోవాలి కదా! వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. పోన్లే ఆ టైంకి చెప్పించుకుందాం అని కూడా రష్ అయిపోవద్దండి. తొందరేముంది? మీ మనీయే కదా పెడుతున్నారు. సో, అంటే పర్టిక్యులర్‌గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అది వాళ్ళేంటంటే బాగా డీప్‌గా తీసుకున్నారండి. మీరు మీ డబ్బులతో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్టిక్యులర్‌గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పినా తప్పులేదనిపించే చెప్తున్నాను. సో, టారో కార్డ్ రీడింగ్ అంటే ఎనర్జీ రీడింగ్ అండి. అదేంటంటే మీకు యాస్ట్రాలజీలాగా ఒక ప్రిడిక్షన్ కాదు. యాస్ట్రాలజీలోనేంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఈ ఇయర్‌లో ఇలా జరుగుతుంది. లేకపోతే ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని యాస్ట్రాలజీ మీకు చెప్తుంది. బట్ టారో రీడింగ్ ఏంటంటే మీ సిట్యుయేషన్‌లోని మీకొక గైడెన్స్ ఇస్తుంది. మీకు ఇన్‌సైట్స్ ఇస్తుంది. అంటే మీరు ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మీ ప్రాబ్లమ్‌కి డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఆర్ మీరు ఇలా చేస్తే అలా అది చేంజ్ అవుతుంది. అని మీకేంటంటే గైడెన్స్ ఇస్తుందండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది నా దగ్గరికి అంటే ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇది అంటే నేను అడ్రెస్ చేద్దాం అనుకున్నాను కానీ, ఎందుకు అని చెప్పి ప్రతిసారి నేను సైలెంట్‌గా ఉంటున్నాను. అది ఏంటంటే కొంతమందంట అంటే పర్టిక్యులర్‌గా ఈ లవ్ రీడింగ్ కానీ, లేకపోతే ఇంకేవైనా రిలేషన్‌షిప్ రిలేటెడ్ రీడింగ్స్ ఉంటాయి కదండీ! సో, ఇలాంటి రీడింగ్స్‌లో ఆ వ్యక్తి వచ్చేలా చేస్తాము, లేకపోతే ఆ వ్యక్తి మీతో మాట్లాడేలా చేస్తాం అనుకోని వేలకు వేలు చార్జెస్ చేస్తున్నారంట. ఈవెన్ లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికొచ్చి చెప్తున్నారు. సో, నేనొక్కటే చెప్తానండి. ఏ మనిషికి కూడా అలాంటి శక్తి లేదండి. ఈవెన్ అలా ఏమైనా జరిగినా సరే, అది కొంతకాలమే జరుగుతుంది. బట్ నా దగ్గరికొచ్చిన వాళ్ళు నా ఎక్స్‌పీరియన్స్‌లో చూసిన వాళ్ళ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. అందరూ అనను. బట్ స్టిల్ కొంతమందికి మాత్రం మోసం అయితే జరుగుతుందండి. వేలకు వేలు తీసుకుంటున్నారంట. సో, ఈ వేలకు వేలు తీసుకొని ఆ వ్యక్తి వచ్చేలా చేస్తాం అనుకోని ఈ పూజలు, ఆ పూజలు అనుకోని చేయిస్తున్నారు.
సో వాళ్ళ డబ్బులు మొత్తం లాస్ అవుతున్నారు. వాళ్ళు కరెక్టా కాదా, ఆర్ వాళ్ళ విషయంలో మీకు ఎంత నమ్మకం ఉందో చూసుకొని కరెక్ట్ అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వండి అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి, ఈ 25th సో ఒక సెలెస్టియల్ ఈవెంట్ జరుగుతుంది, ఆర్ కాస్మోస్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్స్ కూడా ఒక అలైన్మెంట్లోకి రాబోతున్నాయండి. సో ఇలాంటి ఒక డిఫరెంట్ అరేంజ్మెంట్ అయితే జరగబోతుంది. ఇది చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఇలా అన్ని ప్లానెట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అలైన్మెంట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే మేనిఫెస్టేషన్స్ చేస్తుంటారో పాజిటివ్గా, ఖచ్చితంగా అవన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక రేర్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక గుడ్ ఛాన్స్ అండి. మీ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వడానికి కానీ, లేకపోతే మీరు ఏదైనా సరే ఎప్పటి నుంచో అనుకుంటున్న వర్క్ ఏదైనా పెండింగ్లో ఉంటే అది కూడా వర్కౌట్ అవ్వచ్చు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే జూపిటర్ అండ్ సాటర్న్ ఒక అలైన్మెంట్లోకి వస్తుంది కాబట్టి పర్టికులర్గా మిగతా ప్లానెట్స్ కూడా వస్తాయి. బట్ ఈ రెండు ఒక అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా మంది లైఫ్లో సక్సెస్ వస్తుందండి. అండ్ పర్సనల్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే మీ లైఫ్లో ఒక పాజిటివ్ వేలో చేంజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో నేను అందుకే పర్టికులర్గా ఈరోజు మీ రాసుల ప్రకారం ఒక రీడింగ్ చెయ్యాలి అని అనుకున్నాను. ఎందుకు అంటే డెఫినెట్గా ప్రతి రాశి మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఒకటి క్లియర్గా ముందే చెప్పేస్తున్నాను, ఈ ఇంపాక్ట్ అనేది కొన్నిసార్లు గుడ్ వేలో ఉండొచ్చు, కొన్నిసార్లు బ్యాడ్ వేలో కూడా ఉండొచ్చు. అందరికీ ఒకేలా ఉంటుంది అనుకోవద్దు. బికాజ్ ఎందుకంటే ఈ అరేంజ్మెంట్ వల్ల కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో ఆ చేంజెస్ ఎలా ఉంటుంది అనేది రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మోస్ట్లీ మీకు రెజోనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. బట్ ఎలాంటి చేంజెస్ అనేది అంటే చాలా బ్రీఫ్గా చేయాలనుకుంటున్నానండి. జస్ట్ అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూడండి. బికాజ్ ఎందుకంటే నేను కార్డ్స్ డ్రా చేసిన తర్వాత అంటే నాకు అక్కడ ఛానల్ అయ్యే మెసేజెస్ బట్టి అది ఒక కెరియరా, రిలేషన్‌షిప్ ఆస్పెక్టా అని కాకుండా అసలు సిట్యుయేషన్స్ ఏంటి, ఎలా మారొచ్చు అనేది మాత్రమే నేను చెప్తాను. అలానే యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ కార్డ్ కూడా తీస్తాను. సింపుల్ రీడింగే చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇలాంటి ఒక కాస్మిక్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మేనిఫెస్టేషన్ కూడా చేస్తే బావుంటుందండి. ఆ మేనిఫెస్టేషన్‌కి ఏమీ లేదు. జస్ట్ మీరేంటంటే మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అది మీరొక మెడిటేషన్‌లా మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీరు ఒకటవ్వాలి అనుకొని బలంగా అది మీ మైండ్‌లో ఇమాజిన్ చేసుకుంటూ, అది అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతుంటే, మీకొచ్చే ఎమోషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? సో, అది మీరేంటంటే అర్థం చేసుకోవాలండి. మీ నుంచి ఆ టైంలో యూనివర్స్‌కి హై వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. ఎందుకంటే, మీకు ఆ టైంలో వచ్చే ఎమోషన్స్ కూడా ఎక్సైట్‌మెంట్ కానీ, హ్యాపీనెస్ కానీ అలాంటివి వస్తాయి. సో, దానివల్ల హై వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే, మీ నుంచి వస్తున్న సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకుంటుంది. దాని ప్రకారం మీ మేనిఫెస్టేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో, అసలు చూద్దాము సిట్యుయేషన్స్ ఓవరాల్‌గా ఎలా ఉంటాయని. సో, 12 రాసులు ఉన్నాయి కదండీ! ఫస్ట్ రాశి నుంచి అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో చూద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేషరాశి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు
సో ఈ 25th జరుగుతున్న ఈ కాస్మిక్ ఈవెంట్ వల్ల మీ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, సో ఈ మేష రాశి వారికి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, అంటే ఎలాంటి చేంజెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో అది గుడ్డా బ్యాడా, అసలు మీకు ఒరిజినల్ గా అంటే ఈ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి, నేను షఫిల్ చేస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా మీరేంటంటే చాలా కేర్ఫుల్ గా థింక్ చేసే టైప్ అండి. అంటే అంత ఈజీగా ఎమోషనల్ అయిపోయి, లేకపోతే ఏది గుడ్ ఏది బ్యాడ్ అని తెలుసుకోకుండా జస్ట్ బ్లైండ్ గా ఫాలో అయిపోయే టైప్ అయితే కాదు. బట్ కొన్ని రోజుల నుంచి ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది సరిగ్గా లేదండి. ఖచ్చితంగా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ మీద ప్లానెట్ జూపిటర్ ఇంపాక్ట్ అనేది అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది. అది మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ విజ్డమ్ అని వచ్చింది చూసారా? సో ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ మీ ఫోకస్ అనేది సరిగ్గా లేదండి. కొంత బయాస్డ్ గా థింక్ చేయడం కానీ, కొంత ఎమోషనల్ అవడం కానీ, లేకపోతే ఒక సిచ్యువేషన్ లో ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించకుండా, అంటే కొంత డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా, లేకపోతే కొంత ఫెరోషియస్ గా ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఒకటండి, ఇప్పటి వరకు మేబీ మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో రెక్లెస్ గా యాక్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ మీ థాట్స్ ఏంటంటే కొంత ఇంపల్సివ్ గా ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మీలో చేంజెస్ వస్తున్నాయండి. కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు మీ వైపు నుంచి కూడా బ్యాడ్ ఏం జరిగింది, లేకపోతే మీరు అసలు ఒరిజినల్ గా ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు, మీరు ఎందుకు అంత రెక్లెస్ గా ఉంటున్నారు కొన్ని విషయాల్లో అనేది మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్ గా మీకు కష్టంగా ఉంటుందండి. బట్ మీలో ఏంటంటే అవేకనింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్లానెటరీ అరేంజ్మెంట్ వల్ల మీ లైఫ్ లో ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. కాకపోతే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతాయండి. కొంతమంది వ్యక్తులతో మీరు ఫైట్ చేసే పరిస్థితి రావచ్చు, లేకపోతే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే అందరి వ్యక్తుల్ని మీరు ప్లీజ్ చేయలేరండి. ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ చూస్తున్నట్టయితే మీరు ఒకటి కావాలి అనుకొని మీ వైపు నుంచి మీరు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు, సో ఆపోజిట్ లో వ్యక్తులు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు, సో మీరు నిజంగానే కరెక్ట్ గా ఉన్నారా లేదా అని మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రాంగ్ చేస్తే, సో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని ప్లీజ్ చేయడం కోసం మీరు బయాస్డ్ గా ఉండకూడదు. పాస్ట్ లో మీరు ఏంటంటే యాక్చువల్ గా కరెక్ట్ గానే ఉన్నారు, కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే సరిగ్గా థింక్ చేయలేదండి. ఇక్కడి నుంచి ఏంటంటే మీలో మార్పు వస్తుంది. మీరు ఏంటంటే సరిగ్గా థింక్ చేయడం కానీ, సరిగ్గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే దానికోసం ఎంత దూరం వెళ్ళాలి అనేది కూడా తెలుసుకుంటారు. ఇక్కడ ఒకటి, వ్యక్తులతోనే కాన్ఫ్లిక్ట్ రావాలని రూల్ ఏం లేదు. మీతో కూడా మీరు ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే పాస్ట్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా లేదండి. అంటే మీరు కరెక్ట్ పర్సనే, బట్ కొన్ని విషయాల్లో ఎందుకో కానీ మీరు కరెక్ట్ గా లేరు. సో కరెక్ట్ గా లేరు కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా చేంజ్ అవుతారు. సో ఈ ప్రాసెస్ లోని మీకు ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. బట్ నిజంగానే మీలో ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే వస్తున్నాయి. మీరేంటంటే ఆ, మీ హయ్యర్ సెల్ఫ్ తో ఒక అలైన్మెంట్ లోకి వస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మీ కార్డ్స్ లో నాకు ఆ ఎనర్జీ కనిపిస్తుంది. నేను ఒకటే చెప్తానండి, ఈ టైంలో మీ గ్రోత్ ని మీరు చూస్తారండి. మెయిన్ పర్సనల్ గ్రోత్ ని చూస్తారు. మీరు పాస్ట్ లో ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఆ వ్యక్తులు అయితే ఉండరు, చాలా డిఫరెంట్ గా చేంజ్ అవుతారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ టైంలో ఏంటంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా కొంత ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, మీ రోల్ ఏంటి, మీరు ఎంతవరకు అది ఫాలో అప్ చేస్తున్నారు, ఇలా తెలుసుకొని ఏదైనా చేస్తే బాగుంటుందండి. ఒక ఫినాన్షియల్ సిచ్యువేషన్ అయినా, లేకపోతే ఒక పర్సనల్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అయినా, కెరియర్ ఆస్పెక్ట్ అయినా, ఎందులో అయినా సరే కొంచెం ఆలోచించండి. అంటే ఒక స్టెప్ వేసే ముందు మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం కానీ, సిచ్యువేషన్ అనాలిసిస్ చేయడం కానీ, అది చేసిన తర్వాత మీకు ఒక రకమైన అంటే ఎన్లైటన్మెంట్ జరిగిన తర్వాత మీరు దానికోసం స్టాండ్ తీసుకోవచ్చు, దానికోసం ఫైట్ చేయొచ్చు.
ఆ రకంగా నాకు కనిపిస్తుంది. మూమెంట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ నాకు కనిపిస్తుందండి మీ కార్డ్స్‌లో. సో, అసలు చూద్దాం ఇంకా అంటే ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. ఆర్ ఈ కాస్మిక్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి యూనివర్స్ నుంచి పర్టిక్యులర్‌గా మీ మేష రాశి వారికి అసలు గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఒక గైడెన్స్ కార్డ్ కూడా తీస్తాను, చూద్దాం. సో, పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ వచ్చింది అంటే ఒకటి మాత్రం నిజమండి. ఈ అరేంజ్‌మెంట్ వల్ల మీ లైఫ్‌లోకి డివైన్ టైమ్ రాబోతుందండి. ఇది మీ లైఫ్‌లో ఒక రైట్ టైమ్ అని చెప్పొచ్చు. మీరు ఈ టైంలోనేంటంటే ఏ పని చేసినా సరే మీకు వర్కౌట్ అవుతుందండి. కానీ నేను చెప్పాను కదా! ఆగి చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ డెఫినెట్‌గా ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు సక్సెస్‌ని కూడా చూస్తారు. పర్సనల్ గ్రోతే కాదండి. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా సరే బిజినెస్ చేయాలనుకున్నా, ఏదైనా ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా సరే, మీలాంటి వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చండి. టైం అనేది మాత్రం ఈసారి మీ వైపే ఉంది అని మాత్రం నేను చెప్పగలను. సో, ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ కొంచెం ఆలోచించి ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఆలోచించాల్సిన అవసరం ఉందండి. అండ్ దానికోసం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీ కార్డ్స్‌లోనేంటంటే పాజిటివిటీ అయితే ఉంది. సో, కొత్తగా ఏం చేయాలనుకున్నా, కొత్తగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు కలిసొస్తాయి. ఇది కొంత అడ్వెంచరస్‌గా ఉంటుందండి. అంటే మీరు అనుకున్నంత ఈజీగా ఉంటుంది అని నేను చెప్పను. బట్ డెఫినిట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి. మీరేంటంటే చెయ్యొచ్చు. మీకు అర్థమవుతుంది తర్వాత. అంటే ఇమ్మీడియేట్‌గా అన్నీ జరిగిపోతున్నట్టు అనిపించదు. బట్ మీకేంటంటే ఆ మూవ్‌మెంట్ అనేది తెలుస్తుంటదండి. మీరది ఫీల్ అవుతుంటారు. సో, మీరు చేయాలనుకుంది చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ వృషభ రాశి పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు ఈ 25థ్ జాన్వరి అసలు అంటే మీ లైఫ్‌లోకి ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? పర్టిక్యులర్‌గా ఈ ప్లానెటరీ అరేంజ్‌మెంట్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఐ మీన్ మీ వృషభ రాశి వారికి ఏంటి పరిస్థితి? సో, చూద్దాం. హ్మ్. ఓకే. సో, చాలా రోజుల నుంచి మీరేంటంటేనండి సఫర్ అవుతున్నారండి. ఎక్కువ అంటే ఆలోచిస్తున్నారు. పాస్ట్ ఏంటంటే మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుందండి. నిజానికి మీ పాస్ట్ వల్ల మీరేంటంటే అసలు మూవ్ అవ్వలేకపోతున్నారు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వొచ్చండి. పర్టిక్యులర్‌గా నేనేంటంటే ఒక సిట్యుయేషన్ అని అనుకోని మాత్రం రీడింగ్ చెప్పట్లేదు. బట్ మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. అది కూడా చాలా రోజుల నుంచి మీరేంటంటే ఎక్కడ తప్పు చేసేస్తారో ఆల్రెడీ తప్పు జరిగిపోయింది కదా! సో, మళ్ళీ మళ్ళీ కూడా తప్పులు చేస్తారేమో, లేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా తప్పులు జరుగుతాయేమో. సో, దానివల్ల మీరు ఇంకా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారేమో అని మీరు భయపడుతున్నారండి. మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక స్టెప్ వేయడానికి మీకేంటంటే కష్టంగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పుడు ఒక హార్డ్‌షిప్‌ని ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ హార్డ్‌షిప్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆ హార్డ్‌షిప్ అనేది రియాలిటీ, దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మీరు ఫేస్ చేస్తే, దాని పరంగా మీరేమైనా సరే కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే, దానికి మీరు రెడీగా లేరు. బట్ ఈ అరేంజ్‌మెంట్ తర్వాత ఏమవుతుందంటే, మీరు ఎస్కేప్ అవ్వకూడదు. మీరు ఎస్కేప్ అయితే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. మీరు దీన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని ఫస్ట్ రియలైజ్ అవుతారండి. ఖచ్చితంగా మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. ఆర్ అంటే మీతో మీరు ముందు హానెస్ట్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరేంటంటే యాక్చువల్‌గా మీతో మీరేంటంటే హానెస్ట్‌గా ఉండలేకపోతున్నారండి. మీరేమనుకుంటున్నారంటే సైలెంట్‌గా ఉంటే స్టార్మ్ అనేది పాస్ అయిపోతుందని అనుకుంటున్నారు. ఓకే. అది పర్వాలేదు అలా అనుకోవచ్చు. బట్ నాకు మీ కార్డ్స్ చూసిన దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే, ఈ టైంలో మీరేంటంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకూడదండి. రిస్క్ తీసుకుంటే మంచిది. ఎస్కేప్ అయితే ఏమవుతుందంటే, అక్కడ హిడెన్ డేంజర్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఇంకొకటేంటంటే, మీ చుట్టూ వ్యక్తులుంటారు కదా! మీతో మంచిగా మాట్లాడుతూనే అంటే మీతో బాగా క్లోజ్‌గా ఉంటున్నట్టు ఉంటారు కదా! మీకెవరి మీదైనా డౌట్ ఉంటే, అలాంటి వ్యక్తుల్ని కొంత వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఇలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ మనసు మీకు ఏదైతే స్ట్రాంగ్ గా చెప్తుందో ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు అనిపిస్తుంది, లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉంది, సో ఇలా మారుతుంది అని అనిపిస్తుందో, సో దాన్ని మీరు ట్రస్ట్ చేయాలండి. గట్ ఫీలింగ్ అని కూడా మీరు అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరేంటంటే ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ లో ఉంటే మంచిది. పర్టిక్యులర్‌గా వేరే వ్యక్తులతోని అండర్‌స్టాండింగ్ ఇవేమి నేను మాట్లాడను. మీతో మీకు అండర్‌స్టాండింగ్ కుదరాలండి. మీరేంటంటే ఈ టైంలో అందుకే ఏదైనా సరే ఒకటి చెయ్యాలనుకునే ముందు ఆలోచించండి. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అనిపిస్తది కదా! అనిపించింది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేసి, దానికోసం స్టాండ్ తీసుకుంటే మంచిదండి. మీతో మీరు హానెస్ట్‌గా ఉండడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మీరు ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మీరు కూడా గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీ లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వడానికి ఉన్నాయండి. కాకపోతే డేంజర్స్ కూడా ఉన్నాయి. సో నేను మీకు ఒకటే చెప్తాను. వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ మీ పాస్ట్‌ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అండ్ అర్థమైన తర్వాత దానికోసం స్టాండ్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. తప్పించుకోవడం అయితే మాత్రం సొల్యూషన్ కాదు. ఇది క్లియర్ కట్‌గా మీ కార్డ్స్ నుంచి అయితే నాకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. ఈవెన్ నేను మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే ఒక కెరియర్ ఆస్పెక్ట్ లో అయినా, లేకపోతే ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్ లో అయినా సరే రిస్క్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ రిస్క్ తీసుకునే ముందు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో మీరు ఎంతవరకు దానికి ఫైట్ చేయగలరు అనేది కూడా చూసుకోండి. ఎస్కేప్ అవ్వడానికి చూస్తే మాత్రం ప్రాబ్లం పెద్దదైపోతుందండి. అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అసలు ఇంకా చూద్దాము. యూనివర్స్ మీ సిచ్యువేషన్ కి మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. నేనేంటంటే జస్ట్ బేసిక్ గా రీడింగ్ చెప్తున్నానండి. బట్ మీ కార్డ్స్ లో ఏంటంటే నాకు పర్టికులర్ గా కనిపిస్తుంది అయితే ఒకటే. ఈ టైంలో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా తీసేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఏంటంటే కొంత మీ లైఫ్ లోని మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలండి. మీ డెసిషన్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అదైతే నాకు కనిపిస్తుంది. పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి కానీ నెగెటివ్ చేంజెస్ కూడా ఉన్నాయి. ఏదైనా సరే మీ మెంటల్ స్టేట్ ని మీరు స్టెబుల్ గా ఉంచుకుంటే థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకి వస్తాయని చెప్పగలను. సో అసలు ఇంకా చూద్దాం. అంటే పర్టిక్యులర్ గా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. ఇలాంటి ఒక కాస్మిక్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు, ఒక అరేంజ్‌మెంట్ జరుగుతున్నప్పుడు అసలు మీ లైఫ్‌లో ఐ మీన్ మీ వృషభ రాశి వారి లైఫ్‌లో జరుగుతున్న దానికి ఆర్ జరగబోయే దానికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అసలు? హ్మ్. సో ఈ కార్డ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఎక్కడ ఫిట్ అవుతారనేది చూసుకోవాలండి. ప్రతి మనిషికి కూడా ఒక ప్లేస్ అనేది చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తది. ఆర్ ఒక వ్యక్తి దగ్గర చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తది. సో మీరసలు అలా మీ లైఫ్‌లో దేనికి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు అనేది ఈ టైంలో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని యూనివర్స్ చెప్తుంది. బికాజ్ ఎందుకంటే మీ రోల్ ఏంటి? మీరెక్కడ ఫిట్ అవుతున్నారు అనేది ఈ టైంలో తెలుసుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అంట. ఆర్ అట్‌లీస్ట్ ఈ టైంలో మీరు తెలుసుకుంటే మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని ఇక్కడ క్లియర్‌గా మెసేజ్ అండి. అంటే మీలో కొంతమంది ఒక వ్యక్తి దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ అది ఏంటంటే మీరు డౌట్ పడుతూ ఉండొచ్చు. అది ఫ్యాక్టా? కాదా? లేకపోతే ఏంటసలు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే, మీ ఫీలింగ్స్‌ని మీరు ఐడెంటిఫై చేయాలండి. ఇక్కడ అదే వచ్చింది. ఇక్కడ అంతే. మీరేంటంటే ఒక వ్యక్తి లైఫ్‌లో అయినా ఆర్ ఒక ప్లేస్ దగ్గరైనా మీ రోల్ ఏంటి? మీరు నిజంగా అక్కడ సర్వైవ్ అవ్వగలరా? అసలది మీకు హ్యాపీనెస్ ఇస్తుందా? అని ఇలా మీరేంటంటే అనాలిసిస్ చేయాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుందండి. ఈ కార్డ్ వచ్చిందంటే డెఫినెట్‌గా తొందరలోనే మీరు తెలుసుకుంటారండి. మీరు ఎక్కడ డెస్టైన్డ్, మీ ప్లేస్ ఏంటి? ఆర్ మీరు ఎవరి దగ్గర ఫ్రీగా ఉండగలరు? ఆర్ మీ హ్యాపీనెస్ మీకు ఎక్కడ దొరుకుతుంది? అనేది మీకు తొందరలోనే అర్థమవుతుందంట. బట్ ఇది ఫైండ్ చేయడం అనేది కూడా మీ వైపు నుంచి మీరు చేయాలండి. కంప్లీట్‌గా యూనివర్సే మీకేంటంటే ఈ పాత్‌ని చూపించదు. మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు యూనివర్స్ ఏంటంటే ఈ పాత్‌ని మీకు డైరెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. తొందరలోనే మీ లైఫ్‌లో మీరు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వబోతున్నారు. మీకు అర్థమవుతుంది ఫైనల్‌గా మీరు ఎక్కడుంటారు? అసలు మీ పరిస్థితి ఏంటి అనేది. సో, ఇదైతే బిగ్ ట్రాన్స్‌ఫర్మేషనే. నేను చెప్పాను కదా! జూపిటర్ అండ్ సాటర్న్ అలైన్‌మెంట్‌లోకి రావడం వల్ల మీరేంటంటే పర్టిక్యులర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రొడక్టివిటీ కానీ, సక్సెస్ కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ లైఫ్‌లో అలా చూసుకున్నట్టయితే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మేజర్‌గా జరుగుతుంది అని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో! ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉన్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో జాన్ 25థ్ రోజు జరిగే ఈ కాస్మిక్ ఈవెంట్ ప్లానెటరీ అరేంజ్‌మెంట్ వల్ల అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీ మిథున రాశి వారికి. సో చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా కొంతకాలం నుంచి మీరేంటంటే, మీ లైఫ్‌లో థింగ్స్ బెటర్ అవుతాయి. లేకపోతే థింగ్స్ ఏంటంటే, మీరనుకున్న వేలో షేప్ అవుతాయని ఫీల్ అవుతున్నారండి. పాస్ట్‌లో మీకు వ్యక్తులతో ఉన్న అటాచ్‌మెంట్స్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ, అంటే మిమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా చేసాయి. ఆర్ మీరేంటంటే, ఇది డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్ ఏంటంటే, ఈ రకంగా ముందుకు వెళ్తే బావుంటుంది అని మీరేంటంటే, చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారండి. బట్ మీరు ఏదైతే మీ హ్యాపీనెస్ అనుకున్నారో, మీరు ఎక్కడుంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అని అనుకున్నారో, అదే ఛాలెంజింగ్‌గా కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు మీకు వ్యక్తుల మీద డౌట్స్ ఉన్నాయా అండి? ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పొచ్చు. లేదు అంటే పర్టిక్యులర్‌గా మీకేది హ్యాపీనెస్ ఇచ్చిందో, పర్టిక్యులర్‌గా మీరేదైతే కంఫర్టబుల్ అనుకున్నారో, అక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో, మీకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేంటంటే మీకు కొంత కేయోటిక్‌గా అనిపిస్తుందండి. సో, అంటే ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్ వల్ల మీ లైఫ్‌లోనేంటంటే, మీరు మరికొంచెం మీ సిట్యుయేషన్‌లో కాంప్లికేషన్స్ చూస్తారండి. దానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక పర్ఫెక్ట్ వేలో ఎండ్ అవ్వాల్సుంది కాబట్టి. ఇప్పుడేంటంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందంటే చాలా మెస్సీగా ఉందండి. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎవరిని నమ్మాలో కూడా అర్థం అవ్వట్లేదు. మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు వేరేగా కనిపిస్తున్నారు. చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు మరీ చెడ్డవాళ్ళలాగా కనిపించట్లేదు. సో, మీరేంటంటే బేసిక్‌గా అంటే స్టక్ అయిపోయి ఉన్నారని చెప్పొచ్చండి. మీకైతే ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక కంప్లీషన్‌కొస్తుందండి. ఈ కంప్లీషన్‌కొచ్చే ముందు మరికొంచెం మీకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తది. మరికొంచెం మీరేంటంటే డిఫికల్టీ ఫీల్ అవుతారు. అయితే మీరు అనుకోవచ్చు. అయితే ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్‌ని మేము పాజిటివ్‌గా కన్సిడర్ చేయాలా? నెగెటివ్‌గా కన్సిడర్ చేయాలా అని. ఇది పాజిటివ్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చండి. బికాజ్ ఎందుకంటే మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎక్కడైతే అన్‌కంఫర్టబుల్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు ఫీల్ అవుతున్నారో, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల మెయిన్. అంటే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుందని మీరు ట్రస్ట్ చేసారో, మీ ట్రస్ట్ బ్రేక్ అయిందో, అక్కడేంటంటే మీకొక క్లారిటీ రాబోతుందండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ మెస్ ఎండ్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు. ఇది పాజిటివ్ సైన్ చెప్పొచ్చు. ఎందుకంటే మీ లైఫ్‌లో వస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే కొంత మెస్సీగా అనిపిస్తాయి. బట్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన తర్వాత మీరు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. మీరు అనుకుంటారు మీ భుజాల మీద నుంచి ఒక బరువు దిగింది అని. దానికి రీజన్ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఇది మీరు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇది జరిగిపోయింది. సో, జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. కానీ జరగాల్సింది మాత్రం ఎలా ఉంటుందంటే కొంత కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. బట్ ఈ కాంప్లికేషన్ తర్వాత మీరేంటంటే మీ లైఫ్‌లో లైట్‌ని చూస్తారంట. మీకు అర్థమవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు జరిగింది? సో, అసలు ఇది బేసిక్‌గా గుడ్డా? బ్యాడా? ఏంటి? అనే క్లారిటీ తెచ్చుకుంటారు. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడు మీలో ఎవరైనా సరే అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నా, అంటే ఏదైనా ఒకటి చేయాలనుకున్నా కొంత బ్రేక్ తీసుకుంటే మంచిది. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీ లైఫ్ మెస్‌లా ఉంది. సో, ఈ టైంలో మీరు ఏదైనా బిగిన్ చేస్తే అది మీకు మరికొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తదండి. అలా అని చెప్పి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత టైం తీసుకోండి. మీ మైండ్ క్లియర్ అయ్యే వరకు అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోకపోతే మంచిది. ఆర్ కొత్తగా ఏది కూడా చెయ్యకపోతే మంచిదండి. అది కొంచెం చూసుకోండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి పర్టిక్యులర్‌గా అసలు ఇలాంటి ఒక ప్లానెటరీ అలైన్‌మెంట్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ టైంలోనేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నా, ఉండకపోయినా సరే, మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. మీరు ఫైనల్‌గా నేను చెప్పాను కదా! లైట్‌ని చూస్తారు. ఇక్కడ మెసేజ్ కూడా అదే. అంటే మీరు ఫైనల్‌గా రెడీ అవుతారండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? సో, నెక్స్ట్ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా
మీరు రెడీగా ఉంటారంట. మీ లైఫ్‌లో ఏంటంటే ఒక క్లారిటీ రాబోతుందండి. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు అర్థం అవుతుంది. అసలు ఇక్కడి వరకు మీరు ఎందుకొచ్చారు? అసలు ఏంటి పరిస్థితి అని. అండ్ చెప్పాను కదా! కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఒక న్యూ పాజిటివిటీ అయితే మీ లైఫ్‌లోకొస్తుంది. ఇది అయితే డెఫినిట్‌గా ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చండి. క్లియర్ కట్‌గా మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీరేంటంటే అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. బేసిక్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ మీరేంటంటే థింగ్స్ అనేవి ఒక పాజిటివ్ వేలో జరుగుతాయి. ఈవెన్ అది పాజిటివా, నెగెటివా పక్కన పెడితే మీ లైఫ్ అనేది ఒక బెస్ట్ అలైన్‌మెంట్‌లోకొస్తుంది. సో, వన్స్ అలైన్‌మెంట్‌లోకొచ్చిన తర్వాత మీ లైఫ్‌లో అన్నీ కూడా పర్ఫెక్ట్ సింక్‌లో ఉంటాయి అని మీరు బిలీవ్ చేస్తూ మీరేంటంటే ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్తున్నప్పుడు మీ లైఫ్‌లో జరిగే వండర్స్‌కి మీరే థ్రిల్‌గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని రెడీగా ఉండమని చెప్తుంది. మీ లైఫ్‌లో జరిగే ఆ ఎక్సైటింగ్ థింగ్స్‌కి. మేబీ మీరేంటంటే ఇప్పుడు ఒక హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తూ అంటే ఒక టైట్ స్పాట్‌లో ఉండొచ్చు. బట్ అన్ని రోజులు ఇలా ఉండదు కదా! ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. కొన్ని ఎండ్‌కి వస్తున్నాయని. మీరు కూడా ఏంటంటే ఫైనల్‌గా అదంతా కూడా క్లియర్ చేసుకొని ఆర్ అది క్లియర్ అయిన తర్వాత లైట్‌ని చూస్తారండి. అది మాత్రం నేను చెప్పగలను. నిజంగా ఇదైతే పాజిటివ్ సైన్. సో, మీరు కూడా పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక రాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. చూద్దాం అసలు 25థ్ జాన్వరి రోజు జరిగే సెలెస్టియల్ ఈవెంట్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? ఈ ప్లానెటరీ అరేంజ్‌మెంట్ వల్ల మీరసలు ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, చాలా రోజుల నుంచి నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్‌ని మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, బేసిక్‌గా ఇది కంట్రోలింగ్ కూడా కాదు. మీరేంటంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, అది ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ప్రాసెస్‌లోని మీలో డెస్పరేషన్ పెరిగిపోయి, అది ఎలా అయినా కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, ఒక వ్యక్తినైనా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే మీరేంటంటే కొన్ని కంట్రోల్ చేయాలి అనేలాగా మారిపోయారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా కంట్రోల్ చేయడం అనేది మీ ఇంటెన్షన్ కాదు. మీరేంటంటే అవ్వాలి అంటే అవ్వాలి అన్నట్టుగా. బట్ ఏంటంటే అది కంట్రోలింగ్‌లా మారిపోయింది. ఇంకా ఆ కంట్రోలింగ్‌లా మారిపోయినప్పటి నుంచి ఏమవుతుందంటే, మీరు డెస్పరేట్ అయిపోయారండి. మీరేంటంటే ఇగో చూపిస్తున్నారు. ఇది మీకు తెలియట్లేదు. బట్ సమ్‌హౌ ఇది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా మీరేంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. అంటే మీలో నాకొక టైప్ ఆఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. ఎలా అయినా సరే దాన్ని మీరు సాధించుకోవాలి. మీరనుకున్నది జరగాలి అనే పోటీతత్వం మీలో చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. వన్స్ ఇది ఎక్కువైపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే మరి విడిచిపెట్టాలనిపించదండి. అదే మీకు జరుగుతుంది అన్నట్టుగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఈ ప్లానెటరీ అరేంజ్‌మెంట్ ఏదైతే జరుగుతుందో దాని తర్వాత మాత్రం ఇలా ఇది జరగదు. ఈ రకంగా ట్రై చేయకూడదు అని తెలుసుకుంటారండి. మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడి కన్విన్స్ చేసుకుంటే మనకి ఈజీ. బట్ ఇలా కంట్రోల్ చేయాలనుకుంటే కష్టం అనే ఒక రియలైజేషన్ మీలో వస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకొకటి మాత్రం అర్థమవుతుందండి. థింగ్స్‌ని ఏంటంటే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తారండి. చాలా షార్ప్‌గా అంటే హ్యాండిల్ చేస్తారనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే జూపిటర్ అండ్ సాటర్న్ అంటే ఒక అలైన్‌మెంట్‌లోకొస్తాయి కాబట్టి మీలో ఆటోమేటిక్‌గా ఆ విజ్డమ్ అనేది పెరుగుతుంది. అండ్ మీరేంటంటే ఇక్కడ డిసిప్లైన్డ్‌గా కూడా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అని రియలైజ్ అవుతారండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఒకప్పుడు ఏం మాటలు మాట్లాడారో, ఒకప్పుడు ఏం పనులు చేశారో పక్కన పెడితే, ఇక్కడ మాత్రం ఏంటంటే ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లోనేంటంటే ఆహ్, మీ తాలూకా ఇంటెలిజెన్స్ చూపిస్తారు అని చెప్పొచ్చండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తేవడం కోసం అని చెప్పి మీరు చేంజ్ అవుతారు. మీరేంటంటే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తారండి. అది వ్యక్తినైనా సరే, అంటే సిట్యుయేషన్ అయినా వాళ్ళకే అనిపిస్తుంది. అసలు మీరైనా మీ వైపు నుంచే ఇలాంటి కాంట్రిబ్యూషన్ ఉందా? ఒకప్పుడు మీరేంటంటే ఇగో చూపించారు, యాటిట్యూడ్ చూపించారు.
అనిపించిన దగ్గరే మీరు ఏంటంటే అది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే అంటే మీరు ఒకప్పుడు డెస్పరేషన్ తో చెయ్యాలి అనుకున్నది ఇప్పుడు ఏంటంటే మీ తెలివితేటలతో చేస్తారండి. మీకేంటంటే ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనే క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం స్లోగా సిచ్యువేషన్స్ ఏంటంటే హ్యాండిల్ చేస్తారు. ఆటోమేటిక్ గా అవి మీ కంట్రోల్లోకి రావడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ అని మాత్రం నేను చెప్పగలనండి. ఈవెన్ నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీలో కొంతమంది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆల్రెడీ కొంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో. సో ఇదేంటంటేనండి ఇంకొంతకాలం మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఎండ్యూరెన్స్ కూడా ఉండాలండి. బట్ మీరు ఇప్పుడు పర్టికులర్ గా మీ లైఫ్ లో ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందండి ఈ స్ట్రగుల్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ స్ట్రగుల్ ని ఎలా హ్యాండిల్ చేస్తే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి అనే క్లారిటీ తెచ్చుకుంటారు అన్నట్టుగా. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు ఇది ఈ రకంగా ఫేస్ చేస్తారు ఓకే, బట్ యూనివర్స్ దీనికి ఇచ్చే గైడెన్స్ ఏంటి మీకు అనేది చూద్దాం. సో నేను చెప్పాను కదండి, మీరు పైకి చూసేది వేరు, బట్ లోపల జరుగుతుంది వేరు. ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటారండి. ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే జరగదు. ప్రతిదీ కూడా జరగాలి అంటే ఇలానే చెయ్యాలి అనుకొని మీ మైండ్ ని మీరు ఏంటంటే సెట్ చేసుకోకూడదు అనే లెసన్ మీరు అర్థం చేసుకుంటారండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో బాగా కనెక్టింగ్ కార్డే వచ్చింది. అంటే మీరు ఏ దారిలో అయితే వెళ్తున్నారో, మీరు ఏ వేలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారో అన్నిటికీ అదే సొల్యూషన్ కాదు, ఆర్ అదే పాత్రలో మీరు వెళ్తే జరిగిపోదు. మీరు ఎంత కష్టపడినా సరే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కూడా ఎంతో కొంత మీరు ఆలోచించాలి, కొన్ని చేంజెస్ చేసుకుంటేనే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి అనేది మీకు అర్థమవుతుంది. ప్లస్ ఈ కార్డ్ వచ్చిందంటే ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచిగానే కనిపిస్తారు, మంచిగానే మాట్లాడతారు, ఈవెన్ సహాయం చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ వెనక నుంచి ఏం చేస్తుంటారో తెలియదండి, మనసులో ఏం పెట్టుకుంటారో తెలీదు. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి కార్డు వచ్చిందంటే ఎవరో కానీ ఒకరు మాస్క్ వేసుకొని మీ దగ్గర ప్రిటెండ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక ఫేక్ పర్సన్ మీ దగ్గర ఉన్నారండి. సో బేసిక్ గా మీరు ఒక వ్యక్తి విషయంలో ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నా, ఒక వ్యక్తితో ఏదైనా సరే సిచ్యువేషన్ ని డీల్ చేస్తున్నా సరే వాళ్ళు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంటే. మేబీ వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ప్రిటెండ్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకొని అంటే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ మాస్క్ అనేది ఏంటంటే సూనర్ లేటర్ రిమూవ్ అయిపోతుందండి. ఇలాంటి కార్డ్ వచ్చిందంటే కొంచెం మీరు ఇక్కడ నేను చెప్పాను కదా కేర్ఫుల్ గా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తుంటారు కాబట్టి, అండ్ ఆ విజ్డమ్ వల్ల కూడా మీరు ఏంటంటే ఈ ఫేక్ పర్సన్ ఎవరో ఐడెంటిఫై తొందరలోనే చేస్తారు. ఇది కూడా జరుగుతుంది. సో అన్నిటికీ రెడీగా ఉంటే మంచిదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో, ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో మీకోసమే ఈ రీడింగ్. సో చూద్దామండి అసలు ఈ 25th January రోజు జరిగే కాస్మిక్ ఈవెంట్ అసలు మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, ఈ ప్లానెటరీ అరేంజ్మెంట్ వల్ల మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా పాస్ట్ లో మీరు ఒక సిచ్యువేషన్ లో కానీ ఒక వ్యక్తి విషయంలో కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. పర్టికులర్ గా మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఆర్ గోల్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒకటి అంటే ప్రతిసారి కూడా ఒక వ్యక్తికి సంబంధించి ఆర్ ఒక పరిస్థితికి సంబంధించనే ఉండాలని ఏం లేదండి. ఒక మనిషి అన్న తర్వాత చాలా ఉంటాయి. బట్ మీ గోల్స్ కానీ మీ డ్రీమ్స్ కానీ రియాలిటీలోని మీరు అనుకున్న వేలో షేప్ తీసుకోలేదండి. ఆర్ అట్లీస్ట్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి విషయంలో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ గా మీకు అనిపించారు. ఆర్ ఒక సిచ్యువేషన్ లోని మీరు ఒకలా అవ్వాలి అనుకుంటే అది ఇంకొకలా అవ్వడం లాగా మీకు అనిపించింది. దాంతో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఒక్కసారి కొలాప్స్ అయిపోయాయండి. ఆర్ అట్లీస్ట్ ఏది రియల్ ఏది ఫేక్ అనేది కూడా మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. ఇప్పుడు బేసిక్ గా మీరు అలాంటి ఫేజ్ లోనే ఉన్నారండి. మీతో మీకే అంటే కుదరట్లేదు అని చెప్పొచ్చు. అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు
అనుకుంది కరెక్టా? ఇప్పుడు జరుగుతుంది కరెక్టా? లేకపోతే మీరు ఒక వ్యక్తిని ఒకలా చూసారు కదా! అది కరెక్టా? ఇప్పుడు చూస్తున్న వ్యక్తి కరెక్టా? లేకపోతే అసలు ఇక్కడ మీరు ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్టా? ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే కరెక్టా? ఇలా ఏంటంటే చాలా క్వెషన్స్ మీ మైండ్‌లో రన్ అవుతున్నాయండి. చెప్తూ వెళ్తుంటే ఇంకా నాకే బోలెడన్ని క్వెషన్స్ వస్తున్నాయి అంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. సో, దీనివల్ల బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ మేబీ మీకు వ్యక్తులతో కూడా కాన్‌ఫ్లిక్ట్ ఉండొచ్చు. కొన్ని అంటే ఒపీనియన్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. కొంతవరకు వ్యక్తుల్ని నమ్మలేకపోతున్నారు. ఆ పాయింట్ దగ్గరికొచ్చినప్పుడు ఫైట్స్ జరగడం కానీ, లేకపోతే కొంత డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈవెన్ సిట్యుయేషన్స్ కూడా అంతేనండి. కోఆపరేటింగ్‌గా లేవు. మీరేంటంటే బాగా ఎక్కువ దీనికోసం ఆలోచించారు. ఎక్కువ టైం తీసుకున్నారు. బట్ ఇదేంటంటే మీకు కంప్లీట్‌గా డిఫరెంట్ వైబ్స్ ఇస్తుంది. సో, మీరేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఇక్కడ ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌ని ఇంకా ఎంటర్‌టైన్ చేయకూడదు అని అనుకుంటున్నారండి. ఇలాంటి ఫేజ్‌లో ఏంటంటే ఇప్పుడు ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్ వల్ల డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తున్నాయండి. వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయడం కానీ, సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావడం కానీ, మీరు ఏవైతే డౌట్ పడ్డారో అవంతా కూడా క్లియర్ అవ్వడం కానీ, అంటే ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఇంకా ఎండ్ అవుతుందండి. పర్టిక్యులర్‌గా వ్యక్తులతో డిఫరెన్సెస్ ఉంటే మాత్రం వ్యక్తులు మీతో కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీతో సింక్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇదైతే 100% పాజిటివ్ చేంజ్. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనేంటంటే బాగా వర్కౌట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి. ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కొంత క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ నేనొకటి చెప్తాను. మీకు ఎవరో ఒక వ్యక్తి కోఆపరేట్ చేయడానికైనా ట్రై చేస్తారండి. పర్టిక్యులర్‌గా మీరనుకున్న వ్యక్తి కోఆపరేట్ చేయకపోయినా సరే, ఇంకో వ్యక్తి అయినా సరే కోఆపరేట్ చేసి వాళ్ళ సపోర్ట్ వల్ల అయినా సరే థింగ్స్‌ని మీరు కొంత బెటర్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం కానీ మంచిదండి. ఇంకొకటేంటంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా పార్ట్నర్‌షిప్స్ కానీ, అలాంటివి కూడా ప్లాన్ చేసుకుంటే బాగానే కలిసొస్తుందని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏదైనా చెయ్యాలనుకున్నా, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా, మీ లైఫ్ పార్ట్నర్ సజెషన్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ మీకంటూ ఒక పర్సన్ ఉంటారు కదా! స్పెషల్ పర్సన్. సో, వాళ్ళ సజెషన్ తీసుకోవడం అయితే మంచిదండి. ఎందుకంటే, ఈ టైంలో వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీతో బాగా సింక్‌లో ఉంటుంది కాబట్టి, మీరు ఏం చేసినా సరే, వాళ్ళ సజెషన్‌ని బేస్ చేసుకొని చేస్తే మాత్రం సక్సెస్ ఉంటుందండి. అది మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఈ టైప్ చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఇదైతే ఒక గుడ్ సైనే. ఈవెన్ థింగ్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినవి ఒక రకంగా అయినప్పటికీ కూడా మీరేంటంటే అర్థం చేసుకుంటారు. ఓకే. ఇది ఇలా జరిగిందా? ఇందుకు జరిగిందా? సో, నేను దీనికోసం ఇంకా ఎక్కువ ఆలోచించకుండా నెక్స్ట్ ఇది చేస్తే బావుంటుంది అని ఇలా ఏంటంటే పీస్ చేసుకొని క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుందండి. మీరేంటంటే ఫస్ట్ నుంచి ఒక ఎమోషనల్ పర్సన్. బట్ కొన్ని రోజుల నుంచి ఎందుకో కానీ స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. బట్ మళ్ళీ కూడా మీరు అంటే మీ ఒరిజినాలిటీని రీగెయిన్ చేసుకుంటారు అని మాత్రం నేను చెప్పగలనండి. అసలింకా చూద్దాం. యూనివర్స్ మరి మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది? యూనివర్స్ నుంచి అసలు గైడెన్స్ ఏంటి? ఇలాంటి ఒక అలైన్‌మెంట్ జరిగిన తర్వాత సిట్యుయేషన్స్ చేంజ్ వస్తే యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరేంటంటే ఈ టైంలో ఫెమినిన్ ఎనర్జీని ఎక్కువ క్యారీ చేస్తారండి. సో, దానివల్ల మీ ఎమోషన్స్‌ని మీరు కొంత కంట్రోల్‌లో పెట్టుకోవాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే ఆహ్, ఎవరైనా మీకోసం ఏదైనా చేస్తామన్నా, ఎవరైనా సరే మీకు హెల్ప్ చేయాలనుకుంటే, వాళ్ళ హెల్ప్‌ని మీరు తీసుకోవచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తారు కాబట్టి, ప్రతిదీ కూడా మీరే ఇనిషియేట్ చెయ్యొద్దు. ఎదుటి వ్యక్తులు ఇనిషియేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎదుటి వ్యక్తులు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడడానికి ట్రై చేస్తే బావుంటుందండి. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తారు కాబట్టి కొంత సెన్సిటివ్‌గా ఉండడం కానీ నేను చెప్పాను కదా! మీ ఒరిజినాలిటీని మీరు రీగెయిన్ చేస్తారని. సో, దానివల్ల మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఈ టైంలో కూడా మీ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అని చెప్పొచ్చు. దానివల్ల మీరేంటంటే కొంత ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారండి. మీకే అనిపిస్తుంటది. అసలు ఇది నేనేనా? నేనేంటి ఇంత సడెన్‌గా ఇంత ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాను? నాలో ఏంటి ఇలాంటి చేంజెస్ వచ్చాయి అని మీకు అనిపిస్తుంటది. బట్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఆ చేంజెస్ అనేవి మీ హైయెస్ట్ గుడ్‌కే వచ్చాయి అనేది ఫ్యాక్ట్ అండి. ప్లస్ ఇంకొకటేంటంటే,
ఎప్పుడూ కూడా మీ కాన్షియస్‌లో మీరు ఉంటూనే ఉండాలండి. ఒక సిట్యుయేషన్ ఎందుకు జరిగినా ఆర్ ఒక వ్యక్తి ఎలా రెస్పాండ్ అయినా సరే, మీరు కాన్షియస్‌లో ఉండాలి. అంటే మీరు ఆలోచించాలి. గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి అని. జస్ట్ ఇక్కడ బయాస్డ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉందో అని కొంత ఏంటంటే సెన్సిబుల్‌గా కూడా థింక్ చేయాలండి. ఈ టైంలో మీరేంటంటే అంటే ఎవరి మీదైనా సరే ఆ మదర్‌లీ లవ్ చూపించాల్సి ఉండడం కానీ, లేకపోతే జెంటిల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, మీలోనే ఏంటంటే ఆ కేరింగ్ కానీ అవన్నీ ఉండాలి. బట్ అలా అని చెప్పి మరీ ఓవర్‌గా కూడా అలా ఉండొద్దు. కొంత మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్ ఎందుకలా జరుగుతున్నాయని థింక్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ బ్యాలెన్స్ చేయాల్సుంటుందండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇది యాక్చువల్‌గా మీకొక గుడ్ టైమే. మీరే మీలో వచ్చే చేంజెస్‌ని నోటీస్ చేస్తారు. ఈ చేంజెస్‌కి మీరేంటంటే షాక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆర్ మీరేంటంటే సర్ప్రైజ్ అవ్వడం కానీ, మేబీ ఇదేమైనా సరే ప్రాబ్లమ్ అవుతుందేమో అని భయపడడం కానీ, అవేమీ కూడా అవసరం లేదండి. నేనే చెప్పేస్తున్నాను కదా! సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ కన్యా రాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం 25 జాన్ రోజు వచ్చే ఈ సెలెస్టియల్ ఈవెంట్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్ అనేది అసలు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఏ రకంగా మార్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, చాలా రోజుల నుంచి ఏంటంటేనండి, మీ లైఫ్‌లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకోలేకపోతున్నారండి. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో ఏంటంటే, అంటే ఒకే మైండ్‌తో ఉన్నారు. అండ్ ఒకే డెసిషన్‌కి స్టిక్ అయ్యి ఉన్నారు. బట్ సడెన్‌గా మీ ఒపీనియన్స్ చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే ఎదుటి వ్యక్తి పర్సెప్షన్ మారిపోవడం వల్ల మీ పర్సెప్షన్ కూడా మారిపోవడం కానీ, ఇలాంటివి జరిగినట్టున్నాయి. బట్ ఏదైనా చాలా రోజుల నుంచి కొన్ని చాయిసెస్ చేసుకోవడానికి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. అంటే మీకేమనిపిస్తుందంటే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఒకటి చేయాలనిపిస్తుంది. బట్ మళ్ళీ మీకు మీరే ఏంటంటే విత్‌డ్రా అయిపోతున్నారనమాట. ఇది నేను చేయలేను. నా వల్ల అవ్వదు. సో, అది చేద్దామా అనుకోని దానికోసం కూడా ట్రై చేస్తున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారనమాట. సో, ఇలా ఏంటంటే చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే మీరందుకే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారండి. రష్ అయిపోయినా సరే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతాయేమో అనే భయం మీలో ఎక్కువగా ఉంది. సో, మీరేమనుకుంటున్నారంటే యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే అలా అవ్వని. బట్ మనం ఏంటంటే ఏ రకంగా కూడా చార్జ్ తీసుకోవద్దు. ఇలా మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. మీకేమనిపిస్తుందంటే యూనివర్స్ ఫ్లోతో మీరు కంటిన్యూ అయితే బెటర్ అనే ఫీల్‌లో ఉన్నారు. అంతేకాని మీరేంటంటే రిస్క్ తీసుకొని, మీరేంటంటే ఒక చాయిస్ చేసుకొని, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనుకోవట్లేదు. అంటే సేఫెస్ట్ పాత్ ఏదైతే ఆ పాత్‌ని అనుకుంటున్నారు. బట్ మీకేంటంటే ఆ టైంలోని పర్టిక్యులర్‌గా అంటే థింగ్స్ ఏంటంటే అలైన్‌మెంట్‌లోకి రావట్లేదండి. అలా అని చెప్పి ఏది కూడా చేయలేకపోతున్నారు. సో, ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ పర్టిక్యులర్‌గా ఈ కార్డ్స్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఇక్కడ డిసిప్లైన్ అనే కార్డ్ వచ్చిందంటే సాటర్న్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఎంతో కొంత ఉండబోతుందండి. దానివల్ల ఏంటంటే, మీరు ఫస్టు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారండి. అవి ఎందుకిలా జరుగుతున్నాయి? సో, అసలు మీరెందుకు చాయిస్ చేసుకోలేకపోతున్నారు? ఒక చాయిస్ చేసుకుంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని కొంతవరకు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మీరేంటంటేనండి ఏదైనా చేసేయాలి అనుకుని ముందుకు వెళ్తారండి. మళ్ళీ కూడా బ్యాక్ ఔట్ అవుతారు. అంటే ఇది ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. మీరేంటంటే ఇక్కడ 2 మైండ్స్‌తో థింక్ చేస్తూనే ఉంటారండి. చేసేయాలి, చేయకూడదు, చేసేయాలి, చేయకూడదు అని. బట్ మీలో కొంత డిసిప్లైన్ వస్తుంది కాబట్టి, సో, ఇంకా ఫైనల్‌గా ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అనే కన్‌ఫ్యూజన్ ఉండదండి. ఒకటి చేద్దాం. ఏదైతే అది జరిగింది అనుకోని లాస్ట్‌కి ఒక స్టెప్ అయితే ముందుకు వేసేస్తారు. ఇక్కడ నాకు మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్‌గా ఇప్పటి వరకు మీరు స్టక్ అయిపోయి అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్‌లో ఉండి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టయితే ఎలా అయితే అలా అయిందని యూనివర్స్‌కి విడిచిపెట్టేసిన మీరే యూనివర్స్‌కి మనం ఇంకా ఛాన్స్ ఇవ్వకూడదు. మనమే చేసేద్దాం. యూనివర్స్ మేబీ ఇదే మనకు చెప్తుందేమో ఇలానే చెయ్యాలని అంటే డైరెక్షన్ ఏమో అనుకోని మీరేంటంటే ఫైనల్‌గా చేసేస్తారండి. బికాజ్ ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంటదనమాట.
ఆ సిచ్యువేషన్‌లోని. ఓకే. ఇది చేస్తే బావుంటుంది అనేలాగా. ఇంకా ఏ మనిషి అయినా ఎంతకాలం అలా చూస్తారు. సో, మీ సిచ్యువేషన్ కూడా అలాంటిదే. అండ్ ఇంకొకటేంటంటే ఇదనే కాదండి. మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఈ టైంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు కంట్రోల్ తప్పి చేసిన పనుల వల్ల కూడా మీరు ఇబ్బంది పడొచ్చండి. తర్వాత అదేంటంటే మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. మీ కోపాన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోండి. వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు టంగ్ స్లిప్ అవ్వకుండా చూసుకోండి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే ఎవరైతే అంటే ఎంప్లాయీస్ ఉన్నారో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంట్లో మీరు ఒక మాట అనేసినా పర్వాలేదు. బయట ఒక మాట అనేస్తే మాత్రం దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలీదు. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే అది మీకు తెలియకుండానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫ్రస్ట్రేషన్ వల్ల కొంత బయటకొచ్చేయొచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిది. నాకు తెలిసి మీరేంటంటే, ఈ టైంలో మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సుంటుందండి. కొంతవరకు వ్యక్తులతోని మాట్లాడేటప్పుడేంటంటే, వాళ్ళు మీకెంత బాగా తెలిసిన వ్యక్తులైనా, వాళ్ళతో మీరెంత క్లోజ్ అయినా సరే, అంటే ఒక లిమిట్‌లోనే మాట్లాడాలి. ఎందుకంటే, మీరు మాట్లాడే మాటలేంటంటే, చనువుతో మాట్లాడినా సరే, వాళ్ళకది నెగెటివ్‌గా పోర్ట్రే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే, మీలో ఎవరికైనా సరే లేట్‌గా లేచిన అలవాటున్నా, లేట్‌గా పడుకునే అలవాటున్నా, కొంతమంది ఇర్రెగ్యులర్‌గా లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తారు. మీలాంటి వాళ్ళకి ఏంటంటే డిసిప్లైన్ అవసరం అండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అయితే బావుంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. కొంచెం అది చూసుకోండి. అండ్ అసలింకా చూద్దాం మరి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. ఓకే. సో, ఈ టైంలో చెప్పాను కదండీ! మీరేదైనా సరే ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే మంచి టైమండి. మీలో చాలా మందికి క్రియేటివిటీ ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్తగా బిజినెస్ ప్లాన్ చేయడం కానీ, ఏదైనా కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి టైం అని చెప్తాను. ఈవెన్ మీరేదైనా సరే కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే మీ లైఫ్‌లో కొత్తగా మీరేమైనా చేయాలనుకున్నా సరే, ఇది ఒక గుడ్ టైమ్ అండి మీకు. అంటే నేను చెప్పాను కదా! ఇప్పటి వరకు మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, ఇప్పటి వరకు మీరేంటంటే ఒక దగ్గర స్టిక్ అయిపోయినా సరే, ఫైనల్‌గా మీరేంటంటే మూవ్ అవుతారండి. అదేంటంటే యూనివర్సే మిమ్మల్ని పుష్ చేస్తది. బట్ స్టిల్ మీరు కూడా ఏంటంటే యూనివర్స్ మమ్మల్ని ఈ డైరెక్షన్‌లోనే వెళ్ళమని చెప్తున్నట్టుంది అని అర్థం చేసుకొని మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఇంకా ఈ కన్‌ఫ్యూజన్ అయితే మీకుండదండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఫస్ట్ టైమ్ అంటే చెయ్యాలి. ఇది నాకు కావాలి. నేను దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకోని ఫీల్ అయ్యే సందర్భాలు నాకు కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటేనండి మీలో కొంతమంది భయపడుతుంటారండి. మీ భయాన్ని ఫస్ట్ మీరు విడిచిపెట్టేస్తారని చెప్పొచ్చు. ఇక్కడ అందుకే నేను చెప్పాను కదా! అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్‌ని ముందు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానెట్ సాటర్న్ ఏంటంటే క్లియర్ కట్‌గా ఒకటే ఎప్పుడు కూడా ఇండికేట్ చేస్తుంటది. అది డిసిప్లైన్ అండి. సో, ఆ ఇంపాక్ట్ మీ మీద ఎంతో కొంత ఉంటుంది కాబట్టి, మిమ్మల్ని మీరు కూడా కొంత మార్చుకోవడానికి ట్రై చేస్తే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా చాలా బెటర్‌గా ఉంటాయి. ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తాయని చెప్పొచ్చు. సో, ఒక్కసారైతే ఆలోచించండి. అండ్ చెప్పాను కదా! కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ తులారాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు 25థ్ జాన్యువరి రోజు జరిగే సెలెస్టియల్ ఈవెంట్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్ అనేది అసలు సిట్యుయేషన్స్‌ని ఏ రకంగా చేంజ్ చేస్తుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే చాలా రోజుల నుంచి మూవ్‌మెంట్ అనేది స్లోగా ఉందండి. అంటే మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నాయి. బట్ అదేంటంటే మీకు జరుగుతున్నట్టు అనిపించట్లేదు. మీకేంటంటే డౌట్స్ ఉన్నాయండి. మీరు అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా? అంటే ఏదో మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది కానీ పెద్ద హోప్‌ఫుల్‌గా లేదు. సో, అసలు మీరు ఇక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే ఇలా ఒక పర్టిక్యులర్ స్టేట్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. బట్ ఇప్పుడు ఈ అలైన్‌మెంట్ ఏదైతే జరుగుతుందో దీని వల్ల ఏంటంటే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంటుందండి. ఈ టైంలో మీరేంటంటే ఇంపల్సివ్‌గా ఉండకుండా చూసుకోండి. రెక్లెస్‌గా ఉండొద్దు. అంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు మూవ్‌మెంట్ అనేది స్లోగా ఉంది. ఇప్పటి వరకు మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. కాకపోతే
ప్రోగ్రెస్ అనేది ఏంటంటే స్టెబుల్ గా ఉందండి. స్టడీగా మీ లైఫ్ ఏంటంటే మూవ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీ లైఫ్ లో మూవ్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీరు లొకేషన్ చేంజెస్ కానీ, లేకపోతే లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ, రిలేషన్షిప్ లో చేంజెస్ కానీ, అలాంటి బిగ్ బిగ్ చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మూవ్‌మెంట్ అనేది నాకిక్కడ ఎలా కనిపిస్తుందంటే, సడెన్‌గా మీ లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తది. ఇప్పటివరకు అంటే స్లోగా వెళ్ళింది. ఇప్పుడేంటంటే ఫాస్ట్‌గా వెళ్తుంది. నడుచుకొని వెళ్ళిన వాళ్ళకి, కార్‌లో వెళ్ళిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఇప్పుడు అలానే ఉంటుందండి మీ లైఫ్. సో, ఈ మూవ్‌మెంట్‌కి మీరు అడ్జస్ట్ అవ్వాల్సుంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోకుండా కొంత స్లోగానే డెసిషన్స్ తీసుకోవడం మంచిది. అండ్ పర్టిక్యులర్‌గా కొన్ని విషయాలను ఏంటంటే విడిచిపెట్టేయాల్సి ఉంటుందండి. వాటిని అలా పట్టుకొని అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది? మనకి ఇలానే జరగాలి, ఇలానే అయితే బావుంటుందనుకోని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే పట్టుకొని వేలాడకూడదండి. ఏం జరిగినా పర్వాలేదు. లైఫ్‌లో ఆల్రెడీ మనం చాలా ఎక్స్‌పీరియన్స్ చేసాం. సో, ఇప్పుడేమవుతుంది అనే ఆ వేలో మీరు వెళ్ళాల్సుంటుంది. అంటే ఇక్కడ డెస్పరేషన్ పనికిరాదు. ఇంపల్సివ్‌గా డెసిషన్స్ తీసుకోకూడదు. కానీ మూవ్‌మెంట్ వల్ల చేంజెస్ మాత్రం వస్తాయండి. అది ఎలాంటి చేంజ్ అయినా అవ్వచ్చు. నేను చెప్పాను కదా! లొకేషన్ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కెరియర్‌లో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిలేషన్‌షిప్‌లో చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అన్ని రకాలుగా చేంజెస్ ఉంటాయి. బట్ చేంజెస్‌ని మీరు కంట్రోల్ చేయలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ చేంజెస్ ఎందుకొస్తున్నాయి అంటే యూనివర్స్ మీ లైఫ్‌లో షిఫ్ట్ తీసుకురావాలనుకుంటుంది. సో, ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్ వల్ల మీ లైఫ్‌లో చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కానీ, ఆ చేంజెస్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండవని మాత్రం మీరు తెలుసుకోవచ్చు. సో, ఈ టైంలో మీరేంటంటే మీ కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, బిజినెస్ ప్లాన్ ఏమైనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, రిలేషన్‌షిప్‌లో ఏమైనా చేంజెస్ కోరుకున్నా సరే, అన్ని రకాలుగా కూడా అవన్నీ జరుగుతాయండి. ఇది మీ ఫేవర్‌లోనే జరుగుతుంది. కాకపోతే మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా లైఫ్ ఎలా ముందుకు వెళ్తే అలా వెళ్ళని, యూనివర్స్ మనకి ఏం ఆఫర్ చేస్తుందో చూద్దాం అనుకోని వెళ్తే, మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బట్ మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఇదే జరగాలని ముందుకు వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారండి. సో, అందుకే క్లీన్ మైండ్‌తో ఉండడానికే ట్రై చేయండి. అది మీకు అన్ని రకాలుగా మంచిది. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మీ లైఫ్ స్లో అండ్ స్టడీగా ఇప్పటి వరకు వెళ్ళినా సరే సక్సెస్సే ఇండికేట్ చేస్తుందండి. ఇప్పుడు కూడా అదే సక్సెస్ ఉండాలనుకుంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ మూవ్‌మెంట్‌ని కేవలం ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ అది ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి సరిపోతుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి మీకేమి గైడెన్స్ ఇస్తుంది. సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఓకే. మీరు కూడా ఇన్ ఎనర్జీని క్యారీ చేస్తారండి. అంటే ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తారండి. ఇది ఇందాక వేరే రాశికి కూడా వచ్చింది. ఏ రాశో గుర్తులేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీరేంటంటే ఈ టైంలో కొంత సెన్సిటివ్‌గా ఉంటారండి. కొంత ఎమోషనల్‌గా ఉంటారు. మీకేంటంటే భయం వేస్తుంటది. లైఫ్ ఏమవుతుందో? ఎలా ముందుకు వెళ్తుందో? అని ఇలా అంటే యాక్చువల్‌గా మీరది కాదు. ఎందుకంటే మీది ఎయిర్ సైన్ అసలు. మీరేంటంటే ఒక ఎమోషనల్ పర్సన్ కాదండి. చాలా ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్ అని చెప్పొచ్చు. మీకున్న థాట్స్ కానీ, మీ వే ఆఫ్ థింకింగ్ కానీ ఎక్స్‌ట్రీమ్ అండి. కంప్లీట్‌గా వేరేగా ఉంటారు. ప్లస్ మీదేంటంటే స్కేల్స్ కదా! అంటే బ్యాలెన్స్ కాబట్టి సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేయడంలో కానీ, మీ థింకింగ్‌లో కానీ కంప్లీట్‌గా మీరు డిఫరెంట్‌గా ఉంటారు. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైము మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీరేంటంటే ప్రతిదానికి సెన్సిటివ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఏదో చేసేయాలి అని మీరు ఏది కూడా చేయొద్దండి. ఎందుకంటే మీరు ఈ ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తారు కాబట్టి ఈ టైంలో వ్యక్తులే ఏదైనా ఇనిషియేట్ చేయాల్సుంటుంది. వ్యక్తులొచ్చి మాట్లాడే వరకు మీరు ఏది మాట్లాడకూడదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ వైపు నుంచి ఏది కూడా మీరు ఇనిషియేట్ చెయ్యకపోతే మంచిది. అంటే ఇక్కడ ఒకటి కొంతమందికి బిజినెస్ ఐడియా కానీ లేకపోతే కొంతమందేంటంటే కెరియర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు కదా! దానికి మీకెవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి. అవి మీరు ఇనిషియేట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ఉంటాయండి. అవసరం అయిన దగ్గర మాత్రం మీరు కొన్ని ఇనిషియేట్ చెయ్యకపోతేనే మంచిది. ఆ డిఫరెన్స్‌ని మీరు తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటేంటంటే కొంత జెంటిల్‌గా ఈ టైంలో మీరు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే కొంత సెన్సిబుల్‌గా థింక్ చేస్తారు కాబట్టి మీకు కొన్ని థింగ్స్ కూడా ఈజీ అవుతాయి. వ్యక్తుల్ని ఏంటంటే పర్టిక్యులర్‌గా హ్యాండిల్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. ఈ టైంలో మీరు కాన్‌ఫ్లిక్ట్ కానీ అవేమీ ఉండవండి.
ప్లస్ ఇక్కడ చూసారా ఈ హై ప్రీస్టెస్ కార్డ్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే మీరు ఆ హై ప్రీస్టెస్ ఎనర్జీని కూడా క్యారీ చేస్తుంటారండి. నేను మిగతా కార్డ్స్ కి ఇలా పెట్టలేదు కానీ ఈ కార్డ్ సెట్ కి ఎందుకు అలా పెట్టాను. సో దాని ప్రకారం కూడా నేను ఏం చెప్పగలనంటే మీ ఇంట్యూషన్ ని మీరు ఈ టైంలో ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మీ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా దూరం వెళ్తారండి. యూనివర్స్ ఏంటంటే మీ ఇంట్యూషన్ ద్వారా మీకు చాలా విషయాలు చెప్తుంటది. అది కూడా మీకు ఒక పాజిటివ్ సైనే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత సెన్సిబుల్ గా ఉన్నా ఆర్ మీరు వ్యక్తులతోని ఎంత కనెక్ట్ అవుతున్నా సరే స్టిల్ మీ థాట్స్ కానీ మీ ప్లానింగ్ కానీ మీకు ఉంటుందండి. ఆ ఎనర్జీని కూడా మీరు క్యారీ చేస్తుంటారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బేసిక్ గా ఇదైతే గుడ్ సైనే. సో కొంచెం ఎమోషనల్ అవుతుంటారు. మీరు కాని వ్యక్తిలాగా మీకు అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. అవేమి కూడా మీ హార్ట్ కి తీసుకోవద్దు. మీరు ఎప్పుడూ కూడా ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్లే అలానే ఉండడానికే ట్రై చేయండి. బట్ మరి ఈ ఇన్ని ఎనర్జీని క్యారీ చేస్తారు కాబట్టి కొంత సెన్సిటివ్ గా ఉంటారండి. అది ప్రాబ్లం అయితే ఏమి ఉండదులేండి. కాకపోతే ఇంపల్సివ్ గా ఉండదు. అదే కదా చెప్పాను. ఇనిషియేట్ చెయ్యాలి లేకపోతే ఇలానే చేసేయాలి ఈ డెసిషన్ తీసుకుందాం అనుకొని మీకు మీరే అంటే రెక్లెస్ గా ఉండొద్దండి. మీకు మీరే ఏంటంటే ఎలా అయినా చేసేయాలి అనుకోని అంటే రష్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది కొంచెం చూసుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో, ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు 25th January రోజు జరిగే ఈ ప్లానెటరీ అలైన్మెంట్ వల్ల మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు, అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే చాలా రోజుల నుంచి మీరు ఎందుకో కానీ తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి. ప్రతి దానికి ఇరిటేట్ అవుతున్నారు, ప్రతి దానికి ఎమోషనల్ అవుతున్నారు. పర్టికులర్ గా మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ముందే మీది వాటర్ సైన్, దానికి తోడు మీ ఎమోషన్స్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఎందుకో హైగా రన్ అవుతున్నాయి. సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మెంటల్ స్టెబిలిటీ లేదండి మీకు. మీరు ఏంటంటే అంటే ఈజీగా కోపం వచ్చేస్తుంది, ఈజీగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, లైఫ్ అంటేనే చిరాకేస్తుంది. అలాంటి ఒక ఫేజ్ లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే మీ ఎమోషన్స్ ని మీరు ఏంటంటే జస్ట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. కొంతకాలం మీరు ఏం చేస్తారంటే వాటర్ తో బాగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ వాటర్ తాగడం కానీ లేకపోతే సీ షోర్ ఉంటుంది కదా, అక్కడ టైం కొంత స్పెండ్ చేయడం కానీ లేకపోతే లేక్స్ రివర్స్ ఉంటే అక్కడైనా సరే మీరు ఏంటంటే కాసేపు కూర్చొని అలాగా నేచర్ తో కనెక్ట్ అయ్యి వాటర్ ఎనర్జీని ఫీల్ అవుతూ కూడా మీరు ఏంటంటే కొంత మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే మీరు ఎందుకో కానీ చాలా రోజుల నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. మీ ఎమోషన్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే మీకున్న ఈ ఫ్రస్ట్రేషన్ కానీ ఇరిటేషన్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. మీరు ఎవరితో కూడా అందుకే సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. మీరు ఏంటంటే ఏదైనా చెయ్యాలనుకుంటే మనసు పెట్టి చేయలేకపోతున్నారండి. అసలు మీకు అది కావాలా వద్దా అనేది ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఎమోషన్స్ అనేవి అంటే ఎప్పుడూ సేమ్ ఉండట్లేదు. ఒకసారి ఒకలా ఉంటే ఇంకొకసారి ఇంకొకలా ఉంటుంది. దానివల్ల మీ ట్రూ ఎమోషన్ ఏంటనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నారండి. బట్ ఈ ప్లానెటరీ అలైన్మెంట్ తర్వాత ఏమవుతుందంటే మీరు మీ ఎమోషన్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తారండి. మీ ఎమోషన్స్ ని మీరు ఫేస్ చేయాలనుకోరు. ఇది యాక్చువల్ గా అంత గుడ్ సైన్ కాదు. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తానంటే మీరు కొంత వీటిని ఫేస్ చేయాలండి. మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు రియలైజ్ అవ్వాలి. దానికోసం మీరు కష్టపడాలి. మీరు ఏంటంటే సేఫ్ పాత్ ని చూస్ చేసుకోవద్దు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఇలానే ఉంటే కొన్ని హిడెన్ డేంజర్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుందండి. మెయిన్ వ్యక్తుల వల్ల. పర్టికులర్ గా మీరు ఏంటంటే వ్యక్తులతో కానీ సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వకపోయినా మీరు అంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే సొల్యూషను, వాళ్ళతో తక్కువ మాట్లాడడమే మంచిది అని మీరు అనుకొని ఎవరైనా వ్యక్తి మీ నుంచి ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. ఇవ్వకపోతే అక్కడ మీరు ఏదో చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. మీరు ఇక్కడ క్లియర్ గా వాళ్ళని బీట్రే చేస్తున్నారని అనుకుంటారండి ఒక మాటలో చెప్పాలంటే. దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ కెరియర్ ఆస్పెక్ట్ అయినా ఫినాన్సెస్ ఆస్పెక్ట్ అయినా కూడా అంతే. మీరేంటంటే ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని మీరు ఏంటంటే
ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. దాని ప్రకారం మీరు ఓపెన్ గా మాట్లాడాల్సి ఉంటుంది ఆర్ ఓపెన్ గా చేయాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే ఇక్కడ ఏదో ఎస్కేప్ అయిపోదాం, లేకపోతే తర్వాత చేద్దాంలే, ఇప్పుడు అంత నీడేముందిలే, తర్వాత చూద్దాం అని ఇలా లాగ్ చేస్తే అది మీకే సమస్య అండి. తర్వాత అయినా సరే మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. సో అందుకే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ టైంలో కొంచెం అలర్ట్ గా ఉండండి, యాక్టివ్ గా ఉండండి, మీ ఎమోషన్స్ ని పక్కన పెట్టండి. ఎందుకంటే మీ ఎమోషన్స్ వల్ల మీరు ఈ టైంలో సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ప్లస్ ఒక్కటి మాత్రం నిజం, మీరు వ్యక్తుల్ని బీట్రే చేస్తున్నారేమో అనుకొని వాళ్ళే మిమ్మల్ని బీట్రే చేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకో కానీ ఈ రోజు ఈ కార్డ్ ఎక్కువ వస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో అందుకే మీరు ఏంటంటే క్లియర్ కట్ గా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, లేకపోతే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఇనిషియేట్ చేసి చెప్పేయడం మంచిదండి. మీరు ఏంటంటే ఎంత స్టెప్ బ్యాక్ వేస్తుంటే అంతగా ఇబ్బంది పడతారు. అది మాత్రం నేను చెప్పగలను. సో అసలు ఇంకా చూద్దాం, ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. సో ఇందాక కూడా ఈ కార్డ్ వచ్చిందండి. అంటే ఈ కార్డ్ వస్తే నాకేమనిపిస్తుందంటే, ఎవరో వ్యక్తి ఫేక్ గా ఉన్నారండి. మీ సర్కిల్లో ఎవరో కానీ ప్రిటెండ్ చేస్తున్నారు. ఒక గుడ్ పర్సన్ లాగా, ఒక కైండ్ పర్సన్ లాగా, ఏదో మీకు హెల్ప్ చేసేసిన పర్సన్ లాగా. బట్ అది టోటల్లీ ఫేక్ అని చెప్పొచ్చండి. ఒక మాస్క్ అయితే పెట్టుకున్నారు. నేను అందుకే చెప్తున్నాను కదా, మీరు చూసే ప్రతిదీ నిజం కాదండి. మీరు వినే ప్రతిదీ నిజం కాదు. ఇది కొంచెం గమనించండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఒక సిచ్యువేషన్ ని ఎలా అయితే చూస్తున్నారో అది కాదు. మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకున్న రోజు ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆర్ కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు ఏంటంటే బాగా ఎమోషనల్ అవ్వడం వల్ల వాళ్ళ ట్రూ ఫేస్ ఏంటి అనేది చూడలేకపోతున్నారు. బట్ ఏ రోజైతే మీ ఎమోషన్స్ ని పక్కన పెడతారో వాళ్ళ ట్రూ ఫేస్ అనేది మీకు కనిపిస్తుందండి. క్లియర్ కట్ గా ఎవరో మాస్క్ పెట్టుకొని ఉన్నారు, మిమ్మల్ని బీట్రే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ బీట్రేలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను చెప్పాను కదా, మీ ఎమోషన్స్ ని కానీ మీ ఫీలింగ్స్ ని కానీ మీరు ఓపెన్ గా షేర్ చేసుకోకపోవడం వల్ల అది వాళ్ళు ఏంటంటే మీరేదో బీట్రే చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని వాళ్ళు బీట్రే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని. సో ఇక్కడ అదేనండి, ఒకటే చెప్తాను, పర్టికులర్ గా కొన్ని సిచ్యువేషన్స్ మీద మాత్రం ఫోకస్ చేయండి. దానికి మీ ఎమోషన్స్ కి సంబంధం లేదు, రియాలిటీకి మీకే సంబంధం అండి. సో కొంచెం అంటే ఈ విషయంలో అలర్ట్ గా ఉంటే మంచిది. ఎందుకు నేను ఇంతలా మీకు చెప్తున్నాను అంటే, వన్స్ ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత మీరు ఇంకా ఇంకా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతే క్యారీ చేస్తున్నారో ఇది ఏం కాదండి. తర్వాత మీరు ఫేస్ చేసేది ఇంకా వేరేగా ఉంటుందని చెప్పగలను. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ మీరు ఎవరైనా వ్యక్తులతో ఫినాన్సెస్ డీల్ చేసే పరిస్థితి ఉన్నా, ఆర్ ఆల్రెడీ చేస్తున్నా, లేకపోతే ఎవరైనా సజెషన్స్ తీసుకుంటున్నా, అలాంటి వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని, వాళ్ళ రెప్యుటేషన్ తెలుసుకొని అలాంటి వాళ్ళతో డీల్ చేస్తే మంచిదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో, ఎవరైతే ఈ ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు 25th జాన్యువరి రోజు జరిగే ఈ కాస్మిక్ ఈవెంట్ వల్ల మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, అసలు ఈ ప్లానటరీ అలైన్మెంట్ మీ సిచ్యువేషన్స్ ని ఏ రకంగా చేంజ్ చేస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో చూద్దామండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీ లైఫ్ లో మీరేంటంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి కూడా థింగ్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది ఏంటంటే మీరు చూడాలి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ లైఫ్ లో హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఆర్ హ్యాపీ ఎండింగ్ కాకపోయినా సరే ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అదేంటంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఏది జరగట్లేదండి. మీకేమనిపిస్తుందంటే అసలు ఈ సిచ్యువేషన్స్ మీద ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, అసలు మీ లైఫ్ ఎటు వెళ్తుంది, అసలు కొన్ని సిచ్యువేషన్స్ అయితే మిమ్మల్ని క్లియర్ గా ఫోర్స్ చేస్తున్నాయి. మీరేంటంటే వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే
ఒక సిచ్యువేషన్ మీద మీకు ఇది క్లారిటీ, అంటే ఈ వేలోనే ఈ సిచ్యువేషన్ ముందుకు వెళ్తుంది అని తెలిసినప్పటికీ కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకు ఎంతసేపు ఏమనిపిస్తుందంటే, ఇది నేను యాక్సెప్ట్ చేయలేను, ఈ ఫ్లోలో నేను కంటిన్యూ అవ్వలేను, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సిచ్యువేషన్ ఇంకొక వేలో ఫ్లో అవ్వాలి, బట్ ఇది ఎందుకు ఈ వేలో ఫ్లో అవుతుంది, సో ఇది నేను యాక్సెప్ట్ చేయలేను అని కొంత స్టబ్బర్న్ గా ఉన్నారండి. మిమ్మల్ని మీరు ఏంటంటే పుష్ చేసుకోలేకపోతున్నారు. సో యూనివర్సే ఇక్కడ లీడ్ తీసుకొని మిమ్మల్ని పుష్ చేస్తుంది. బేసిక్ గా ఎందుకు అలా పుష్ చేస్తుందంటే, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, మీరు అంటే చేస్తున్న ప్రయత్నాలు కానీ సరైనవి కాదు కాబట్టి, ఆర్ అట్లీస్ట్ అది టైం కాదు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ థింగ్స్ ని కంట్రోల్ చేయట్లేదు, ఆర్ వ్యక్తుల్ని కంట్రోల్ చేయట్లేదు, కేవలం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. సో అది బేసిక్ గా మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. లైఫ్ అంటే ఇంకా ఇలానే ఉంటుందా, లైఫ్ ఎప్పటికీ ఇంతేనా అని మీకు అనిపిస్తుంది. బట్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ కేయోస్ రావాలండి, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేయాలి. ఎందుకు అంటే ఈ డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తేనే మీ లైఫ్లో మీరు లైట్ చూడగలుగుతారు. మీకు అసలు రియల్గా ఏంటి నీడ్, అసలు మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అసలు ఇలాంటి సిచ్యువేషన్కి ఎందుకు వచ్చారు అనేది తెలుసుకుంటారంట. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లానెటరీ అలైన్మెంట్ వల్ల మీ లైఫ్లో వచ్చే రోజుల్లో కూడా ఇంకొంత కేయోస్ వస్తాయండి. అది ఎందుకు అంటే ఒకటే రీజన్, మీరు కొన్ని సిచ్యువేషన్స్ ని వాలంటరీగా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీరు ఇది ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ ఏం చేయాలో మీరు తెలుసుకుంటారు. బట్ యాక్సెప్ట్ చేయకపోతే యూనివర్స్ ఇందులో స్టెప్ ఇన్ అయ్యి మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటుంది అనే ఒక రియలైజేషన్ మీకు జరుగుతుందండి. ఇక్కడ అవేకనింగ్ జరుగుతుందని మాత్రం నేను చెప్పగలను. సో ఈ కేయోస్ ఏవైతే వస్తున్నాయో వీటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మీ మంచి కోసమే వస్తున్నాయండి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, కొంతకాలం ఇమ్మీడియట్ గా డెసిషన్స్ తీసుకోవద్దు. థింగ్స్ రష్ అయిపోవద్దు. అంటే ఇది చేసేయాలి, నేను ఇది చేసేస్తాను, ఆర్ ఇలా మాట్లాడిస్తాను, ఆర్ ఇలా ఉంటాను అని ఎలాంటివి కూడా చెయ్యొద్దండి. ఏదైనా ఒకటి చేసినప్పుడు కానీ, ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నప్పుడు కానీ మీకు అది ఎంతవరకు యూజ్ అవుతుంది, సిచ్యువేషన్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఆర్ ఆపోజిట్ వ్యక్తికి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఇలా అన్ని కన్సిడర్ చేసుకొని మీరు ఒక స్టెప్ వేయాల్సి ఉంటుంది. ఇవి ఏది కూడా కన్సిడర్ చేయకుండా ఒక స్టెప్ ముందుకు వేస్తే ఆల్రెడీ మీరు ఇప్పటికే కొంత సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి. యూనివర్స్ అండర్ లో మీరు ఉన్నారని చెప్పొచ్చు. అంటే అందరూ యూనివర్స్ అండర్ లోనే ఉంటారు, బట్ పర్టికులర్ గా మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తుంది అంటే ఒకటే, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అది బాగానే ఉంది, బట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒకే వేలో ఆపరేట్ అవ్వండి. మేబీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కోసం కొన్నిసార్లు పే చేయాల్సిన ప్రైస్ కూడా ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు సింపుల్ గా జరగచ్చు. ప్లస్ మనిషికి సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి. కొంతమందికి ఈజీగా జరుగుతాయి, కొంతమందికి కష్టంగా జరుగుతాయి, బట్ అల్టిమేట్ గా జరగాల్సింది జరుగుతుంది. అయితే మధ్యలో ఎవరి కర్మ వల్ల వాళ్ళు ఎంత పే చేయాలో అంత పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అల్టిమేట్ గా కోరుకున్నదైతే దక్కించుకోవచ్చు కానీ, బట్ మధ్యలో చాలా లెసన్స్ నేర్చుకుంటారండి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ఒకటే చెప్తుంది, మీరు వెళ్తున్న పాత్ అనేది సరిగ్గా లేదు, లేకపోతే మీరు ఏంటంటే ఒక పర్టికులర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అంటే ఒకటి జరగాలనుకుంటున్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ కి అది జరగడానికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ ఏంటంటే మీ సిచ్యువేషన్ లో మీకు రియాలిటీ ఏంటి అనేది తెలియట్లేదండి. రియాలిటీ చెక్ కోసమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చు. కొంతకాలం జాగ్రత్తగా ఉండండి. కొంతకాలం ఏంటంటే బిగ్ డెసిషన్స్ తీసుకొని బిగ్ స్టెప్స్ వేయకపోతే మంచిది. పర్టికులర్ గా ఈ అలైన్మెంట్ అనేది జరుగుతుంది కదా, జాగ్రత్తగా ఉంటే మంచిది. అసలు ఇంకా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, అది అడ్వైస్ ఇస్తుంది అనేది చూద్దాం. సో మీ లైఫ్ లో కూడా డివైన్ టైం వస్తుందండి. మీరు కూడా ఏంటంటే అనుకున్నవి సాధించుకుంటారు. యాక్చువల్ గా నేను చెప్పాను కదా, ఈ కేయోస్ అనేవి వస్తున్నాయి, ఈ కేయోస్ మీ మంచికే వస్తున్నాయి. డివైన్ టైం కూడా వస్తుంది, అది కూడా మీ మంచికే వస్తుంది. సో మీ లైఫ్ లో మీరు లైట్ ని చూస్తారండి. మీ లైఫ్ లో మీరు కొన్ని క్రియేట్ చేసుకోవడానికి మీకు కూడా ఛాన్స్ వస్తుంది. బట్ అది ఇమ్మీడియట్ గా వస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని కార్డ్స్ ఏంటంటే
జాగ్రత్తగా ఉండమని ఎప్పుడైతే చెప్తున్నాయో మీరు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఆ టైం వచ్చినప్పుడు మీరు అది ఫీల్ అవుతారండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే ఫ్రీగా ఫ్లో అవుతుంటాయి. మీరేంటంటే అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మీ హైయెస్ట్ గుడ్‌కే జరుగుతున్నాయి. ఆ అలైన్‌మెంట్‌ని ఫీల్ అవుతారు. ఈవెన్ ఇప్పుడు మీరు ఏవి కంట్రోల్ చేయలేకపోయినా, ఈవెన్ ఇప్పుడు మీ చేతుల్లో ఏమీ లేదు అనిపించినా, ఈ డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మీ చేతిలోకి చాలా వస్తాయని చెప్పొచ్చు. అంటే ఆ లైట్‌ని మీరు చూస్తారు. అట్‌లీస్ట్ ఆ లైట్ చూడాలంటే ఏం చేయాలి? ఆ లైట్ కోసం ఏ దారిలో వెళ్ళాలి అనేదైనా మీరు తెలుసుకుంటారండి. అసలు ఒరిజినల్‌గా లైట్ అనేది ఎక్కడుందనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లో లైట్ ఎక్కడుందో మీకు తెలీదు. మీరేమనుకుంటున్నారంటే ఒక సిట్యుయేషన్‌లోని ఇలా జరిగితే బావుంటుంది అని అనుకున్నారు. బట్ అది హ్యాపీనెస్ అని మీరెలా డిసైడ్ అవుతారు? మేబీ అది జరిగిన తర్వాత మీకు హ్యాపీనెస్ ఉండకపోవచ్చు కదా! అందుకే యూనివర్స్ ఇది కంట్రోల్ చేస్తుందేమో. సో, అందుకే సోర్స్ అనేది ఒరిజినల్‌గా మీకోసం ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. ఆర్ మీ డెస్టిన్డ్ పాత్ ఏంటి అనేది తెలుసుకుంటారండి. ఆల్రెడీ టైమ్ అయితే వస్తుందిలెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ కేయోస్ ఇంకొంతకాలం ఉంటాయి. బట్ అల్టిమేట్‌గా థింగ్స్ అనేవైతే షిఫ్ట్ అవుతాయి. మీరు ఫైనల్‌గా మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండే రోజు కూడా వస్తుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇది చాలా పాజిటివ్ కార్డ్. సో, ఒకటండి మీకు డివైన్ టైమ్ వచ్చిన తర్వాత స్లోగా థింగ్స్ అనేవి జరగడం మీరు ఫీల్ అవుతారండి. ఆ తర్వాత మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ అప్పుడు కూడా కేర్‌లెస్‌గా ఏది కూడా చేయొద్దండి. మీకు కరెక్ట్ అనిపించి మీరు ఆల్రెడీ అప్పటికే చాలా లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చేస్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. బట్ ఒకటి కొంత పేషెన్స్‌తో అయితే ఉండండి. అన్నీ కూడా మీ ఫేవర్‌లోనే జరుగుతాయి. యూనివర్స్ ఏంటంటే ఎవరి విషయంలో కూడా బయాస్డ్‌గా ఉండదు. అది మాత్రం నేను చెప్పగలను. సో, మీకు కూడా యూనివర్స్ ఫేవర్ చేస్తుందండి. మీరనుకున్నది కూడా మీ లైఫ్‌లో జరుగుతుంది. యూనివర్స్ సపోర్ట్ మీకు గతంలో ఉంది. ఇప్పుడు కూడా ఉంటాది. కాకపోతే కొన్ని మీకు తెలియాలండి. సో, అదే ఇక్కడ జరుగుతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ మకర రాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దామండి. ఈ 25థ్ జాన్యువరి రోజు జరిగే సెలెస్టియల్ ఈవెంట్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ప్లానెటరీ అలైన్‌మెంట్ అనేది ఏ రకంగా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తుంది? యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. మీరేంటంటే, ఏదైనా కూడా కరెక్ట్‌గా థింక్ చేస్తారనమాట. నిజానికి మీరేంటంటే, తొందర పడిపోయి డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మీరేంటంటే, తొందర పడిపోయి అంటే, వ్యక్తుల విషయంలోనేంటంటే, కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, మీకసలు అలాంటి మెంటాలిటీయే లేదండి. అంటే మంచి వ్యక్తి అనమాట. ఒక మాటలో చెప్పాలంటే, ప్రతీదీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఒక స్టెప్ వేసే ముందు అసలెందుకు అలా మనం చేస్తున్నాం, ఆర్ అలా చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని ఆలోచించే టైప్. అండ్ ఇంకొకటేంటంటే, వ్యక్తులకు కూడా కొంత సజెషన్స్ ఇస్తుంటారండి. అంటే ఇలా వెళ్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుందని. అంటే మీకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అని నేను చెప్పడానికి ఇంత రీడింగ్ చేస్తున్నాను. బట్ ఒరిజినల్‌గా మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. కానీ కొన్ని రోజుల నుంచి మీరు మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తో ఒక వ్యక్తికి ఏదైనా చెప్పినా ఆర్ ఒక సిట్యుయేషన్‌లో ఏదైనా చేస్తున్నా సరే, అది రివర్స్ అవుతుంది. వ్యక్తులేంటంటే మిమ్మల్ని మెచ్యూర్డ్ పర్సన్స్ అనుకోవట్లేదు. చాలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి మీకు ఫ్రీక్వెంట్‌గా గొడవలవ్వడం అంటే నేనే రైట్ అంటే నేనే రైట్ అనుకోని ఫైట్ చేసుకునే పరిస్థితి. లేకపోతే వాళ్ళేంటంటే రూడ్‌గా మాట్లాడి మిమ్మల్ని కట్ చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారండి. అది మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే మీరది కాదు. అట్‌లీస్ట్ ఇలాంటి గొడవలొస్తాయి అంటే మీరు అలాంటి మెస్‌లో ఇన్వాల్వ్ అయ్యే టైప్ అయితే అసలే కాదు. బట్ అదేంటంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే జరిగిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్ కూడా అలానే ఉన్నాయండి. ఫినాన్సెస్ కానీ, కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా ఏంటంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తో మీరేదైనా చేస్తున్నా సరే అది అల్టిమేట్‌గా మీరు ఇమ్మెచ్యూర్ అని ప్రూవ్ చేస్తున్నట్టుగా అలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో, అది మీరు బేసిక్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానివల్ల అసలు మీరేంటి ఒరిజినల్‌గా అనే క్వెషన్ మార్క్ మళ్ళీ మీకు స్టార్ట్ అయింది. ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నారండి. మిమ్మల్ని మీరేంటంటే ఐసోలేట్ చేసుకున్నారు. ఎవరితో కూడా మీకు మాట్లాడాలనిపించట్లేదు. ఆర్ ఎవరిని కూడా ఏది అడగాలనిపించట్లేదు బేసిక్‌గా. ఇదేంటంటే కైండ్ ఆఫ్ బ్యాడ్ లక్ లాగా ఫీల్ అవుతున్నారండి. టైం అనేది బాలేదేమో అందుకే ఇలా జరుగుతుందేమో అని అనుకుంటున్నారు. బట్ ఈ కాస్మిక్ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల
మీ లైఫే చేంజ్ అవ్వబోతుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో జూపిటర్ ప్లానెట్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పటివరకు మీరేంటంటే ఏం చేస్తున్నా, ఆర్ ఎవరితో మాట్లాడుతున్నా అన్నీ కూడా అంటే మీకు బ్యాడ్ లక్ లాగా అనిపిస్తున్నాయో, ఈసారేంటంటే మీ లైఫ్‌లో గుడ్ లక్‌ని మీరు చూస్తారండి. మళ్ళీ కూడా మీ ఓల్డ్ వైబ్స్ అనేవి మీకు రిటర్న్ అవుతాయని చెప్పొచ్చు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారో, ఎవరికైతే మీరు అర్థం అవ్వట్లేదో వాళ్ళకి ఫైనల్‌గా మీరు అర్థం అవ్వడం కానీ, ఏదైతే మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తో మీరు కొన్ని సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేశారో, అవి మీ మెచ్యూరిటీ లెవెల్స్ వల్లే ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. మీ లైఫ్‌లో ఒక అలైన్‌మెంట్ అయితే వస్తుంది. మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్‌ని చూస్తారండి. ఇది ఎందుకు అంటే మీ గుడ్ కర్మ వల్ల. ప్లస్ జూపిటర్ ప్లానెట్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి నేను మీకు ఒకటే చెప్తానండి. రోజు కూడా ఏదైనా సరే ఒక కొత్త విషయం తెలుసుకోవడం కానీ, అలాంటివి చేయండి. బుక్స్ ఎక్కువ రీడ్ చేయడం కానీ, అది చేస్తే మంచిదండి. అవన్నీ కూడా ఏంటంటే గుడ్ చేంజెస్‌ని మీ లైఫ్‌లోకి తీసుకురావడానికి ఎంతో కొంత యూజ్ అవుతాయని చెప్పొచ్చు. ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ కూడా నాకు కనిపిస్తుంది. సో, మీలో ఎవరైనా సరే కొంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే కొంత మీ లైఫ్‌లో ఏమైనా బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నా సరే, అవి కూడా క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. చాలా పాజిటివ్ సైన్ అండి. నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పటివరకు మీ లైఫ్ ఎలా వెళ్ళిందో పక్కన పెట్టియండి. బట్ ఇక మీద మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి వచ్చి, మళ్ళీ మీరేంటంటే లైఫ్‌లోకి వచ్చారు. మీ లైఫ్ ఇంత బావుంటుందా అనే ఆ ఫీలింగ్ మీకు రాబోతుందండి. అదైతే ఫ్యాక్ట్. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. సో, అసలు ఇంకా చూద్దాం. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఏంటి పరిస్థితి అనేది? ఓకే. సో, చూడ్డానికైతే వై అనే క్వెషనొచ్చింది. బట్ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్‌లో జరుగుతున్న వాటికి మీకు మీరే అసలు ఎందుకు ఇది జరుగుతుంది అనే ఒక క్వెషన్ వేసుకుంటే, ఆ క్వెషన్‌కి ఆన్సర్స్ ఇప్పుడు దొరుకుతాయండి. అది ఎలాంటిదైనా. బట్ ఇక్కడ చూసారా బుక్కొచ్చింది. మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఎవ్రీ డే కూడా బుక్స్ చదవండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికే ట్రై చేయండి. అది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుంటారో, మీరు ఎప్పుడైతే అంటే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోని కొత్తగా కొన్ని చెయ్యాలనుకుంటారో, అవన్నీ కూడా మీ ప్రశ్నలకు సమాధానాలవుతాయంట. మీలో కొంతమందుంటారు. ఇది ఎగ్జాంపుల్ అని కాదు. జస్ట్ నాకు ఒక మెసేజ్ ఛానెల్ అయింది. అదే చెప్తున్నాను. సో, మీరేంటంటే ఇఫ్ అంటే నేను బిజినెస్ చేయొచ్చా? లేదా? నేను బిజినెస్‌కి సూట్ అవుతానా? అని ఆలోచించినప్పుడు మీరు ఏదైనా సరే ఒక మేనేజ్‌మెంట్ రిలేటెడ్ బుక్ చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. దాని ప్రకారం కూడా మీలో ఉన్న కన్‌ఫ్యూజన్ అనేది క్లియర్ అవ్వచ్చు. అంటే కొన్ని సార్లు అన్ని సమస్యలకి అని చెప్పను. బట్ కొన్ని సమస్యలకి మాత్రం మీకు బుక్స్‌లో సమాధానాలు దొరుకుతాయండి. మీకు ఆన్సర్ కావాలనుకుంటే కొన్ని బుక్స్ చదవాలి. సో, అదే ఇక్కడ మీనింగ్. ఏదైనా సరే ఒకటండి బుక్‌తో సంబంధం లేకుండా మీ క్వెషన్స్‌కి మాత్రం ఆన్సర్ దొరుకుతుందంట. సో, దానివల్ల కూడా మీకు కొంత క్లారిటీ రావడం కానీ, మీ లైఫ్‌లో నెక్స్ట్ మీరేం చేయాలి అనేది అర్థం చేసుకోవడం కానీ, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అండి. సో, ఒక క్వెషన్ కానీ మీలో ఉంటే ఎందుకు అని పర్టిక్యులర్‌గా ఉంటే ఆ ఎందుకు అనే క్వెషన్‌కి ఆన్సర్ మాత్రం దొరుకుతుందండి తొందరలోనే. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ ఈ టైంలో మీరు ఏదైనా చేయాలనుకున్నా సరే చేస్తారండి. న్యూ బిగినింగ్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే మూవ్‌మెంట్ కనిపిస్తుంది కాబట్టి చేంజెస్ వస్తాయి. బట్ స్లోగా ఉంటాయి. అది కొంచెం అంటే మీకు పేషెన్స్ ఉండాలని చెప్తాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ కుంభరాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు. 25th జాన్యువరి రోజు జరిగే సెలెస్టియల్ ఈవెంట్ వల్ల అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఈ ప్లానెటరీ పొజిషన్స్ ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం వల్ల మీ సిట్యుయేషన్స్‌లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. సో, చాలా రోజుల నుంచి మీరేంటంటేనండి, ఎక్కడో కానీ మీ సిట్యుయేషన్స్‌లో క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు
మీతో ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు అనిపిస్తుంది. ఆర్ ఆల్రెడీ కొంతమంది మిమ్మల్ని బీట్రే చేయడం కూడా జరిగిపోయినట్టుంది. మొత్తానికి మీ లైఫ్ లో మీరేంటంటే స్టక్ అయిపోయారండి. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే మీరు ఏదైతే జరిగిందో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇంకా దానికి మనం ఏం చేయలేము అనుకోని అంటే మొత్తానికి ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చేసారండి. ఎందుకంటే జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు. సో మీరేంటంటే ఆల్రెడీ మిమ్మల్ని బీట్రే చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అంటే కొంత మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేరు కొంతమంది వ్యక్తులు ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా లేవు అనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలని అనుకుంటున్నారండి. ఆర్ మీ లైఫ్‌లో న్యూ పాసిబిలిటీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అసలు ఏ రకంగా థింగ్స్ బెటర్ అవుతాయి? ఎలా అయినా సరే బెటర్ చేసుకోవాలి. లైఫ్‌లో అన్ని రోజులు ఇలానే ఉండలేం కదా! అనుకోని మీరేంటంటే రష్ అవుతున్నారండి. ఈ టైంలో మీరేంటంటే న్యూ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం కానీ, లేకపోతే న్యూ పాసిబిలిటీస్ అయిపోయిన వాటిని పక్కన పెట్టేసి కొత్తగా ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. సో, మీరు ప్రయత్నం చేయాలనుకోవడం అస్సలు తప్పు కాదండి. మీరు ఏదైతే చేస్తున్నారో అదే కరెక్ట్. మీ మైండ్ సెట్ ఏంటంటే కరెక్ట్‌గా ఉంది. కానీ రష్ అయిపోతే మీరు అనుకున్నట్టుగా జరిగిపోదు కదా! ఆ టైం వచ్చినప్పుడే అది జరుగుతుంది. ప్లస్ మీరేంటంటే ఇక్కడ కొన్ని ఆలోచించట్లేదండి. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. మీరేంటంటే చేసేయాలి. ఇది మారిపోవాలి. ఇది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సో, ఇది ఎలా అయినా మారిపోతే నాకు చాలు అనుకోని మీరేంటంటే ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ప్రయత్నం చేయడం తప్పు కాదండి. కానీ ఆలోచన లేకుండా ఆవేశంతో చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. న్యూ ఆపర్చునిటీలా అనిపిస్తున్నప్పటికీ కూడా అది న్యూ ఆపర్చునిటీ అవ్వట్లేదండి. ఇలా ఆపర్చునిటీ వస్తుంది, అలా పోతుంది. ఇలా వస్తుంది, అలా పోతుంది. ఇది మీ లైఫ్‌లో ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్ లాగా నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ కార్డ్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో, ఇలాంటి దగ్గర ఏంటంటే ఎప్పుడైతే మీరు పర్టిక్యులర్‌గా నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్, నెక్స్ట్ అనుకోని ఇలా రష్ అవుతారో ఏది జరగదండి. కానీ ఈ ప్లానెటరీ అలైన్‌మెంట్ వల్ల మీ లైఫ్‌లో వచ్చే చేంజ్ ఎలా ఉంటుందంటే, మీరు ఫస్ట్ టైమ్ ఆలోచిస్తారు. మీరు ఫస్ట్ టైమ్ ఫోకస్ చేస్తారు. ఈసారేంటంటే ఆపర్చునిటీ రాగానే రష్ అయిపోరు. ఆర్ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకునే ప్రాసెస్‌లో రష్ అయిపోరు. మీ రోల్ ఏంటి? మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి? మీరు ఏది మిస్ చేస్తున్నారు? మీలో ఉన్న లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని బయటికి తీస్తారని చెప్పొచ్చండి. అండ్ అది బయటకొచ్చిన తర్వాత ఈసారి డిటర్మైన్డ్‌గా చేయాలి అనుకుంటారు. ఖచ్చితంగా సాధిస్తారు. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నానండి. మీలో ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతదండి. ఇప్పుడు ఫైర్ ఇగ్నైట్ అయ్యే ఉంది. బట్ ఈ ఫైర్ వల్ల మీకు ఎలాంటి యూజు లేదండి. డ్యామేజే ఎక్కువగా ఉంది. బట్ వన్స్ ఈ చేంజెస్ అనేవి ఎప్పుడైతే వస్తాయో ఖచ్చితంగా మీరేంటంటే ఆలోచించి మీరు ఏం చేయాలి? ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి? అసలు మీ రోల్ ఏంటి? అనేది ఆగి చేస్తారండి. అప్పుడు మీ లైఫ్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా ఏదైనా సరే ఈ బీట్రేయల్‌ని పక్కన పెట్టేస్తే, ఆ బీట్రేయల్ ఎందుకు జరిగింది అని ఆలోచిస్తారు. నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి, సో, దాని ప్రకారం మీరేంటంటే మీ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు కరెక్ట్‌గా చేస్తారండి. ఆ తర్వాత మీ లైఫ్‌లో సక్సెస్ కానీ, గ్రోత్‌ని కానీ చూస్తారు. గ్రోత్ అయితే కనిపిస్తుంది. సక్సెస్ కూడా కనిపిస్తుంది. నిజంగానే అంటే ఈ జూపిటర్, సాటర్న్ అరేంజ్‌మెంట్ వల్ల మాత్రం మీ లైఫ్‌లోని చాలా చేంజెస్ అయితే వస్తాయి. అండ్ క్లియర్‌గా మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది కూడా క్రియేట్ చేస్తారండి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి టైం వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. ఇదైతే మాత్రం మీ మంచికే జరుగుతుందండి. సో, డెఫినెట్‌గా మీకు ఈ టైంలో కొంత పేషెన్స్ ఉండాలి. రష్ అయిపోవద్దు. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే ఆగాల్సిందే. మీరు ఆగి, ఆలోచించి, ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే సక్సెస్‌నైతే చూస్తారు. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా. ఇలా రష్ అయిపోయి ఒకటి తర్వాత ఒకటి చేస్తుంటే ఫెయిల్యూరే వస్తుందని మాత్రం మీరు రియలైజ్ అవుతారండి. అది మీ కార్డ్స్‌లో నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. అల్టిమేట్‌గా మీ మంచిగా జరుగుతుంది. అండ్ బీట్రేయల్ అనేది జరిగినా, లేకపోతే వ్యక్తులు మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోయినా, అది కూడా ఎందుకు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. సో, పీస్ చేసుకుంటారా? లేకపోతే డిస్టర్బెన్సెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అనేది పక్కన పెడితే, క్లారిటీ మాత్రం తెచ్చుకుంటారు. ఏం చేయాలి? ఎలా దీన్ని లీడ్ చేయాలి ముందుకి అనేది. సో, అన్నీ నిజానికి మీ మంచికే జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. ఒక అలైన్‌మెంట్‌లోకైతే అన్నీ వస్తున్నాయి. ఇదైతే మీరు ఒక పాజిటివ్ చేంజ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది.
మీరు మీ ఫేట్ ని మీట్ అవుతారండి. మీ ఫేట్ అయితే చేంజ్ అవ్వబోతుంది. ఈ ఫేట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఒక హోప్ క్రియేట్ అవుతుందండి. మీ లైఫ్ లో కూడా మీరు ఒక లైట్ ని చూస్తారు. మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకునే మూమెంట్ వస్తుందండి. నిజంగా ఇదైతే ఒక గుడ్ సైన్. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఏదైతే మీ మీద ఉందో అదొక పాజిటివ్ వేలోనే ఉంటుంది. బట్ డెఫినెట్ గా ఈసారి లక్ మాత్రం మీ వైపే ఉందండి. ఈ చేంజెస్ అయితే నాకు చాలా పాజిటివ్ గా అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏంటంటే ఏవేవో జరిగిపోయి ఉంటాయి. అదంతా విడిచిపెట్టియండి. బట్ ఇక మీద మీకు జరిగేది ఎలా ఉంటుందంటే మీ మంచికే జరుగుతుంటది. కాకపోతే మీరు కొంత ఫోకస్డ్ గా ఉండాల్సి ఉంటుంది. అండ్ డిటర్మైన్డ్ గా కూడా ఉండాల్సి ఉంటుంది. బట్ మూవ్‌మెంట్ అనేది ఏంటంటే స్లోగా ఉంటుందండి. ఈవెన్ మీలో ఆ ఫైర్ ఇగ్నైట్ అవుతున్నా మీరు మీ ఫేట్‌ని మీట్ అవుతున్నారు. లేకపోతే మీరు ఒక కరెక్ట్ పాత్‌లో మీకు ఆ క్లారిటీ వచ్చినా సరే స్టిల్ మీరేంటంటే కొంత స్లోగానే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందండి. మీ ఎక్సైట్‌మెంట్‌ని కంట్రోల్ చేసుకోవాలి. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరు అలైన్‌మెంట్ అయితే ఫీల్ అవుతారండి. ఆర్ థింగ్స్ ఏంటంటే ప్రాపర్‌గా మీ కంట్రోల్‌లోకొస్తున్నాయని మాత్రం మీరు అర్థం చేసుకుంటారు. నాకు ఇలాంటి సైన్స్ కనిపిస్తున్నాయి మీ కార్డ్స్‌లో. డెఫినిట్‌గా ఇదైతే ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్న వాళ్ళున్నా మీ పర్సన్‌ని మీరు మీట్ అవ్వడం కానీ, అంటే ఇంకా కెరియర్‌లో సెటిల్ అవ్వని వాళ్ళేంటంటే ఆహ్, మీ ఫేటెడ్ జాబ్‌ని మీరేంటంటే గ్రాబ్ చేసుకోవడం కానీ, అంటే ఆఫర్స్ కూడా ఏంటంటే మీ ఫేట్‌లో ఏవైతే ఉన్నాయో అవే మీరు గ్రాబ్ చేసుకుంటారు. మీరు అనుకున్న ప్రతిదీ మీకు దొరకదు. అదే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే మీరనుకున్నది మీకు దొరికిపోతే చాలు అని రష్ అవుతున్నారు. బట్ ఇప్పుడు అలా కాకుండా మీ ఫేటెడ్‌ది మీరు అందుకోబోతున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ మీన రాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు 25థ్ జాన్యువరి రోజు జరిగే ఈ సెలెస్టియల్ ఈవెంట్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ప్లానెటరీ అలైన్‌మెంట్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఎలా మారుస్తుంది? అనేదైతే చూద్దాం. యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది కూడా చూద్దాం. సో, మీరేంటంటే బేసిక్‌గా చాలా రోజుల నుంచి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. కొన్ని సిట్యుయేషన్స్ మీద. ఆర్ కొన్ని అంటే ఇలా జరగాలి అని అనుకున్నారు. అలానే జరుగుతున్నట్టుగా మీకనిపించింది. ఈవెన్ కొంతమంది వ్యక్తుల్ని కూడా బాగా ట్రస్ట్ చేశారు. ఈవెన్ వాళ్ళు చెప్తున్న మాటల్లో ఏంటంటే మీకు చాలా అంటే ఎలా అనిపించిందంటే రియలిస్టిక్‌గా అనిపించిందండి. బట్ అది రియాలిటీలో అంతగా ఏం కనిపించలేదు. సో, దానివల్ల ఏంటంటే మీరు కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఇది ఎంతవరకు మనం ట్రస్ట్ చేయొచ్చు? అసలు ఎటు వెళ్తుందిది అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది కానీ, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు తగ్గించుకోలేకపోతున్నారండి. ఇప్పటికి కూడా మీరేంటంటే ఆ ఫ్యాంటసీస్‌లోనే ఉన్నారని నాకనిపిస్తుంది. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళు అంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే జనరల్‌గా అందరికీ ఉంటాయి కదా! సో, మీరు కూడా అలానే పెట్టుకున్నారు. మీరు కూడా నార్మల్‌గానే ఉన్నారు. బట్ వ్యక్తులు కానీ, సిట్యుయేషన్స్ కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేసాయండి. అవి రియాలిటీలో మీరనుకున్నంత షేప్ తీసుకోకపోయినా, స్టిల్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు తగ్గించుకోలేకపోతున్నారు. మీరెందుకో కానీ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పక్కన పెట్టేస్తే, కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ అసలు ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ మీరు సిద్ధంగా లేరు. దీనివల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి టైమ్ టు టైమ్. మీకేమనిపిస్తుందంటే, అసలు మనం అనుకుంటుంది వర్కౌట్ అవుతుందా? ఏ రోజుకైనా ఇది జరగాలి. సో, జరుగుతుందిలే. మళ్ళీ డౌట్ పడుతున్నారు. జరగదేమో. ఎందుకంటే జరగట్లేదు ఇప్పటి వరకు. అసలు ఎంతవరకు ఇది నమ్మొచ్చు. ఇలా ఏంటంటే ఏమీ అర్థం కాక మధ్యలో ఉన్నారండి. కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం తగ్గించుకోవాలనుకోవట్లేదు. ఆర్ మీరేంటంటే ఈ ఆలోచనని అసలు విడిచిపెట్టాలనుకోవట్లేదు. వ్యక్తి విషయంలో అయినా, ఒక సిట్యుయేషన్‌లో అయినా. సో, సూన్ ఆర్ లేటర్ ఈ అరేంజ్‌మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ ప్లానెటరీ అరేంజ్‌మెంట్ జరగడం వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయంటే, సిట్యుయేషన్స్‌లోని మీరు ఒక క్లారిటీకొస్తారండి. అంటే ఇది మీ చేతిలో ఎంతవరకు ఉంది? మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు? సో, మీరు హ్యాండిల్ చేయగలిగిన వరకు మీరు చేద్దాం. ఇంకా అక్కడి వరకే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుందాం అని ఒక కన్‌క్లూజన్‌కి వస్తారని చెప్పొచ్చు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఎంతకాలం వెయిట్ చేస్తారు? వాళ్ళనుకున్నది జరగడం కోసం. జీవితకాలం వెయిట్ చేయలేరు కదా! సో, అందుకే మీరేంటంటే ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఏదైతే వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు అర్థమవుతున్నా స్టిల్ ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో,
ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే, నా వరకు నేను ఎంతవరకు చేయగలను, లేకపోతే నా వరకు ఏది పాసిబిలిటీ అవుతుందో, ఆర్ నేను ఏది హ్యాండిల్ చేయగలనో అక్కడ వరకే నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటాను. అంతకు మించి నేను పెట్టుకోను. పెట్టుకుంటే నేనే సఫర్ అవుతాను అనే ఆ రియలైజేషన్ మీకొచ్చి మీరేంటంటే స్టెబుల్‌గా థింక్ చేస్తారండి. దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ స్లోగా మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మనిషి కోరుకున్న ప్రతిదీ ఇవ్వదండి. వాళ్ళేది డిజర్వ్ చేస్తారో అదే ఇస్తుంది. బట్ ఇక్కడ మీరు డిజర్వ్ చేసే దాని కోసం మీరు ఆలోచించట్లేదు. మీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. సో, ఇది మారుతుంది. మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది మీరు డిజర్వ్ చేస్తారు. సో, అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. సో, అది మీరు అర్థం చేసుకునే సిట్యుయేషన్ అయితే వస్తుంది. ఇది నిజానికి మీ మంచికే జరుగుతుందనుకోండి. ఎందుకంటే అన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయలేరండి. ఏవో కొన్నే హ్యాండిల్ చేయగలరు. దానికి లిమిట్ ఉంటుంది అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లెసన్ మీరేంటంటే నేర్చుకుంటారు అని చెప్పొచ్చు. ఇది యాక్చువల్‌గా ఒక గుడ్ సైనే. ఇది మీరు బ్యాడ్ సైన్‌లా తీసుకుంటే మీ ఇష్టం. బట్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మాత్రం మీరు కొంత కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకో కానీ చాలా రోజుల నుంచి చాలా ఎమోషనల్ అవుతున్నారు. వాటర్ సైన్ కదా! ఎమోషనల్ అవ్వడం కామనే. బట్ సూనర్ లేటర్ మీ ఎమోషన్స్ కూడా అంతగా సిట్యుయేషన్స్‌ని ఇంకా ఎఫెక్ట్ చెయ్యవులెండి. ఆర్ మిమ్మల్ని అట్‌లీస్ట్ ఎఫెక్ట్ చేయవు అని చెప్పొచ్చు. ఏదైనా సరే కొన్ని క్లారిటీకి మాత్రం తెచ్చుకుంటారండి. పర్టిక్యులర్‌గా వ్యక్తుల విషయంలో మీకొక క్లారిటీ వస్తుంది. అదేంటంటే వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు, లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేస్తున్నారని కాదు కానీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. లేకపోతే మీ దగ్గర నుంచి వాళ్ళు గుర్తింపు కోరుకుంటున్నారు. ఐ మీన్ అటెన్షన్ కోరుకుంటున్నారు కాబట్టే వాళ్ళేంటంటే ఇవన్నీ చెప్తున్నారు. రియాలిటీలో కొన్ని చెయ్యకపోయినా, రియాలిటీలో వాళ్ళు కొన్ని పాసిబుల్ అవ్వకపోయినా, సో, మనం దీని ప్రకారం వీళ్ళని హ్యాండిల్ చేద్దాం అని ఇలాంటివి కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తుందండి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, కెరియర్ యాస్పెక్ట్‌లో కానీ, ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ, మీరొక న్యూ కాన్ఫిడెన్స్‌ని రీగెయిన్ చేసుకుంటారని చెప్పొచ్చు. మీకొచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల కూడా మీరేంటంటే, మీ రేంజ్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారండి. దాని ప్రకారం కూడా మీరేంటంటే, స్టాండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఇదైతే పాజిటివ్ సైనే. సో, అసలు చూద్దాం ఇంకా మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హయ్యర్ పవర్. సో, చెప్పాను కదండీ! ఫైనల్‌గా మీరేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్‌తో ఒక అలైన్‌మెంట్‌లోకి వెళ్తారు. సో, మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు ఎంతవరకు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైమ్ మీ స్ట్రెంగ్త్‌ని మీరు రియలైజ్ అవుతారండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టేసి. ఎందుకంటే ఒక మనిషి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఏ లెవెల్ వరకైనా ఉండొచ్చు. బట్ వాళ్ళ ఒరిజినల్ పవర్ ప్రకారం వాళ్ళు కొంతవరకే వెళ్ళగలరు. సో, అది మీరు ఫస్ట్ తెలుసుకుంటారు. అండ్ దాని ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ మీరు హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ ట్రూ పవర్ మీరు రియలైజ్ అయ్యి దాని ప్రకారం థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కొన్నిసార్లు అంటే మీలో కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారండి. ఆర్ ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో, పర్టిక్యులర్‌గా ఇలా డిపెండ్ అయిపోయిన వాళ్ళేంటంటే ఫస్ట్ టైమ్ మీ మీద మీరు డిపెండ్ అవ్వడం కానీ, ఫస్ట్ టైమ్ మీ పవర్ మీరు రియలైజ్ అయ్యి దాని ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ స్టార్ట్ చేస్తారు. అంటే మీలో ఆ ఇండివిడ్యుయాలిటీ పెరుగుతుందని చెప్పొచ్చండి. ఇండిపెండెంట్‌గా థింక్ చేయడం కానీ, లేకపోతే మీరు ఎక్కడి వరకు థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరో అక్కడి వరకు ముందు చేద్దాం అనుకోని స్లోగా అయినా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని మీరేంటంటే థింగ్స్‌ని స్లోగా కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివైతే చేస్తారండి. అండ్ మీరేంటంటే డివైన్ ప్రెజెన్స్‌ని కూడా ఫీల్ అవుతారండి. మీరు ఎవరో ఒక గాడ్‌ని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు కదా! సో, గాడ్ సపోర్ట్ ఉంది. మీరేంటంటే ఒక అలైన్‌మెంట్‌లో ఉన్నారు. సో, అందుకే ఆ గాడ్ ప్రెజెన్స్‌ని కానీ, సపోర్ట్‌ని కానీ ఫీల్ అవుతున్నారు అనేది కూడా రియలైజ్ అవుతారు. ఇలా ఏంటంటే ప్రతీదీ కూడా మీ ఫేవర్‌లోనే టర్న్ అవుతుందండి. ఎవరైనా ఒక వ్యక్తితో మీకు పార్ట్నర్‌షిప్ ఏర్పడడం కానీ, లేకపోతే మీకు ఎవరైతే కొన్ని అన్‌రియలిస్టిక్ వర్డ్స్ చెప్తున్నారో వాళ్ళైనా సరే మీ పవర్‌ని చూసిన తర్వాత, లేకపోతే మీరెప్పుడైతే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే విధానం వాళ్ళకర్థమైన తర్వాతయినా సరే, వాళ్ళు కొంత సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళే తిరిగి మీ మీద డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళే మీ ఎనర్జీస్‌తో సింక్ అవ్వడం కానీ, వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీస్‌తో సింక్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఇవన్నీ కూడా మీ మంచికే జరుగుతున్నాయి. అండ్ ఈ టైంలో మీరేంటంటే, మీ క్రియేటివిటీ స్కిల్స్‌ని బయటికి తీస్తారండి. మీలో కొంతమందుంటారు. మీకు ఆర్టిస్టిక్ స్కిల్స్ కానీ, లేకపోతే
ఒక పర్టిక్యులర్ థింగ్ ని క్రియేట్ చేయడంలో కానీ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. సో మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైంలో ఏంటంటే అవి పాలిష్ చేసి షైన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే ఇదంతా కూడా ఒక పాజిటివ్ సైన్ అనే చెప్తాను నేనైతే. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.